అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొడుకు మెచ్చిందే కోడలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? జానకిరామ్, రాఘవేంద్ర అన్నదమ్ములు ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే అసలు తండ్రి కొడుకుల అన్నదమ్ముల అన్నంత క్లోజ్గా ఉంటారు. రాఘవేంద్రకి జానకిరామ్కి వయసులో ఒక 5 సంవత్సరాల వరకు తేడా ఉంది. జానకిరామ్కి తల్లిదండ్రులు ముందుగానే వివాహం జరిపించారు భానుమతితో. భానుమతి జానకిరామ్ లైఫ్లోకి రాగానే అత్తమామల ముందు తలెత్తకుండా చాలా వినమ్రంగా ఉండేదే. దాంతో అత్తగారు వచ్చిన కొత్త కోడలికి ఇంటి పెత్తనం, తాళాలు అన్నీ అప్పచెప్పేసిందే. ఆ తరువాత వాళ్ళకి ఒకటి వయోభారం, రెండోది వాళ్ళకి అనారోగ్యాల కారణంగా జానకిరామ్ పెళ్ళైన సంవత్సరానికే జానకిరామ్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కాలం చేసేశారు. ఆ తర్వాత ఇంటి పెత్తనం మొత్తం భానుమతి చేతిలో ఉండటమే కాదు, భానుమతిలో ఉన్నటువంటి అహంకారం, అహంభావం, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, ఎవరైనా నా మాట విని తీరాల్సిందే, అది మొగుడైనా మరిదైనా పనివాళ్ళైనా ఎవరైనా సరే, నేను చెప్పిందే వేదం చేసిందే శాసనం అనే విధంగా భానుమతి రాటు తేలిపోయిందే. జానకిరామ్ గొడవలు పెట్టుకునే తత్వం ఉన్న మనిషి కాదు, చాలా సాధుజీవి, చాలా సాత్వికమైనటువంటి మనిషి. రాఘవేంద్ర చాలా మెతక. అన్నదమ్ములిద్దరిని అలా పెంచారు వాళ్ళ తల్లిదండ్రులు. రాఘవేంద్ర భానుమతిని వదిన అని కూడా వదినమ్మ, అమ్మ అనే పిలుస్తాడు. అంత విలువ, గౌరవాలు భానుమతికి ఆ ఇంట్లో ఉంటాయి. ఏ రోజు కూడా జానకిరామ్ మనసుకు నచ్చినట్టుగా భానుమతి నడుచుకునేది కాదు. ఆయన భానుమతితో ప్రతి విషయంలోనూ వాదించి గొడవ పడి వాదన పెట్టుకునే తత్వం ఉన్న మనిషి కాదు. దాంతో ఆయన భానుమతితో అనవసరమైన గొడవలు ఎందుకని ఆయనే కాంప్రమైజ్ అయిపోయి భానుమతి ఏం చెప్పినా అనటం అలవాటు చేసేసుకున్నాడు. ఇక అప్పటి వరకు కూడా పై చదువులకి వేరే ఊరెళ్ళి తన చదువుని కంప్లీట్ చేసుకొని వచ్చాడు రాఘవేంద్ర. లెక్కలేనంత ఆస్తిపాస్తులు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి జానకిరామ్ వాళ్ళకి. అప్పటి వరకు తానొక్కడే చూసుకుంటున్న వాటిని ఆయన తమ్ముణ్ణి కూడా తీసుకెళ్ళి పని నేర్పించుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేకుండా ఇద్దరు ప్రతి విషయంలోనూ సమానంగా పని చేసేవాళ్ళు. తెలివితేటలు, వృత్తి పట్ల వాళ్ళకి గౌరవం, విలువ చాలా ఎక్కువ. అలాగే ఫ్యాక్టరీలో ఉండే వర్కర్స్తో కానీ మంచి చెడులు మాట్లాడటంలో కానీ అన్నదమ్ములిద్దరూ చాలా విధేయతలు, అలాగే వినమ్రంగా ఉంటారు. వాళ్ళ వినయ విధేయతలకి, వాళ్ళ వినమ్రతకే ఎవరైనా సరే ఒక పట్టాన వాళ్ళతో మాట్లాడితే క్లయింట్స్గా వచ్చిన వాళ్ళు, కాంట్రాక్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు వీళ్ళని కాదని కాంపిటీటర్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంత మంచితనం వీళ్ళది. అయితే ఇక రాఘవేంద్రకి పెళ్లి చేయాలి కదా, చదువు పూర్తయిపోయింది కదా, నేనే కదా వదినగా బాధ్యత తీసుకోవాలి అంది భానుమతి. ఆ మాటకి జానకిరామ్ నాన్నగారు పోతూ తమ్ముడు పెళ్లి గురించి ఒక విషయం చెప్పే వెళ్ళారు, నువ్వు మర్చిపోయావేమో. నాన్నగారి స్నేహితుడి కూతురైనటువంటి ప్రభని రాఘవేంద్రకిచ్చి వివాహం చెయ్యాలని నాన్నగారు ఏ రోజో నిర్ణయించానని ఆ విషయం ఆయన 1కి 10 సార్లు చెప్పి వెళ్ళారు, జ్ఞాపకం ఉన్నట్టుంది నీకు అన్నాడు జానకిరామ్. దాంతో ఓ అదోటుంది కదూ అంది భానుమతి. అన్న తర్వాత వీళ్ళు ఇక సాంప్రదాయం ప్రకారం పెళ్లి చూపులకు వెళ్ళారు. ప్రభ తగని మెత్తక్క. నిజం చెప్పాలంటే రాఘవేంద్ర ఎంత సున్నిత స్వభావుడో ప్రభ కూడా అంత సున్నిత మనస్కురాలు. ప్రభ చదువుకుంది కానీ చాలా నెమ్మది. స్నేహితుడి కొడుకుతో పెళ్లి చేసుకుందాము, మనిద్దరం బంధం కలుపుకుందాము అని జానకిరామ్ తండ్రి అన్న మాటని కొడుకులు నిజం చేస్తూ వాళ్ళ ఇంటికి రావటంతో బిడ్డనిచ్చి పెళ్లి చేయటానికి మాకేం అభ్యంతరం లేదన్నారు ప్రభ తల్లిదండ్రులు. ప్రభకి కట్న కానుకలు బాగానే ఇచ్చి లాంఛనాలు, బంగారం వీళ్ళ స్థాయికి హోదాకి తగినట్టుగానే పెట్టి రాఘవేంద్రకిచ్చి వివాహం జరిపించి పంపించారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే ప్రభ
ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా చివరికి ప్రభ ఏ నగలు వేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏ వ్రతం చెయ్యాలి, ఏ పూజ చెయ్యాలి, మొగుడుతో ఏ ట్రిప్కి వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ హోటల్కి వెళ్ళాలి, ఏ వంటలు చేయించాలి, భోజనంలో ఏం తినాలి, టిఫిన్ ఏం తినాలి అన్న దగ్గర నుంచి పెదాలకి ఏ లిప్స్టిక్ వేసుకోవాలి అన్న దాకా, చీరకి ఏ పిన్ను పెట్టుకొని పక్క పిన్ను ఏది పెట్టుకోవాలన్న దాకా భానుమతి డిసైడ్ చేసుద్దే. వయసులో పెద్దది, తోడు కోడలు, అక్క. పైగా భర్త తనకి మొదటి రాత్రి రోజు చెప్పాడు, అమ్మా నాన్నలు పోతూ పోతూ అన్నయ్య వదినే తమ తర్వాత అమ్మా నాన్న లాంటి వాళ్ళని చెప్పిపోయారు ప్రభా అనే. దాంతో ఆవిడ తోడుకోడల్ని సొంత అక్కగా భావించి, నిజం చెప్పాలంటే అమ్మగా భావించి ఆవిడ చాలా గౌరవం విలువ ఇచ్చేది. ఏ రోజు నీకే ఏంటి ఇంటి పెత్తనం, నేను ఇంటి కోడలనేనని కానీ, నాకు పెత్తనంలో సగభాగం ఉంటుందని కానీ, ఏ రోజు బొడ్లో తాళాలు నువ్వే తిప్పుతావా, నేను ఇనపెట్టి మీద చెయ్యకూడదా, బీరువా మీద చెయ్యకూడదా అని కానీ ఎప్పుడు వంతులు వతన్లు పెట్టుకునేది కాదో. తోడుకోళ్ళైన భానుమతి ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే ప్రభ పని. ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే రాఘవేంద్ర పని. అంతకు మించి ఎదురు మాట్లాడటం అనేది వాళ్ళ భార్య భర్తలిద్దరూ ఎరుగరు. ప్రభకి దైవభక్తి చాలా ఎక్కువ టైము రాఘవేంద్ర ఆఫీస్కి వెళ్ళాక దేవుడి జపాలు చేసుకుంటూ వ్రతాలు, నోములు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, దానికి తోడు దేవుడి పుస్తకాలు చదువుకోవటం, రామకోట రాసుకోవటం, సొల్లు సోది సుత్తి ఇలాంటివే. చివరికి పక్కింటి సోది, ఎదురింటి సోది, పనోళ్ళని తిడదాము, వాళ్ళతో ఉప్పరి మీటింగ్ పెడదాం, వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు చెబుదాం, ఫోన్లు చేసి అత్తింటి కబుర్లు పుట్టింటికి మోద్దాం, పుట్టింట్లో కబుర్లు కూర్చొని తోడుకోడలతో అత్తింట్లో బాతాకాని వేద్దాం. ఇలాంటి అలవాట్లు ఆవిడికి ఉండవు. భర్త వెళ్ళేంత వరకు ఆయనకి తోడుగా ఉండి, ఆయన రెడీ అయ్యేంత వరకు పక్కనే ఉండటం, కావలసినవన్నీ చూసుకోవటం, వెళ్ళిపోయిన తర్వాత తను స్నానపానాదులు అవి కానిచ్చేసి తన పూజా పునస్కారాలు కానిచ్చేయటం, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనానికి భర్తకి కావలసినవన్నీ సిద్ధం చేయించమని తోడుకోళ్ళు ఆర్డర్ వేస్తే వాటిని రెడీ చేయించి బావగారికి భర్తకి క్యారియర్లు పెట్టడం, తినేసి దేవుడు పూజ గదిలోనే ఆవిడ అసలు ఒక పడక ఏర్పాటు చేసుకొని అక్కడే ఎక్కువ సమయం గడిపేసేది. భానుమతికి ఇది చాలా నచ్చింది. ఎందుకంటే తన అదుపాజ్ఞల్లో తను కనుసన్నల్లో ఉండే తోడుకోళ్లే కానీ తోడుకోళ్ళు వస్తే తనని తొక్కేస్తుందేమో అనే భయం ప్రభ విషయంలో భానుమతికి లేదు. పెళ్ళైన ఇన్నేళ్లకి భానుమతి గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటి భానుమతిని సొంత అక్కలాగే ప్రభ కాలు కింద పెట్టనివ్వకుండా చూసింది. ఒక రోజున ఒక పెద్ద కాంట్రాక్టు వచ్చేలా ఉందని జానకిరాం, రాఘవేంద్ర ఇద్దరు అనుకుంటూ ఉండగా భానుమతి ఇటు ఇంటి విషయాల్లోనే కాదు, ఆస్తి విషయాల్లో, వ్యాపార వ్యవహారాల్లో కూడా తలదూర్చి చేతులు పెడుతూ ఉంటుంది. అలా వీళ్ళు మాట్లాడుకునే మాటని ఏంటా విషయం అనే కాలు మీద కాలేసుకొని ఉయ్యాల్లో కూర్చొని, ఆ ఉయ్యాల్లో భానుమతి తప్ప ఎవరూ కూర్చోకూడదు, భానుమతి కంచంలో భర్త కూడా తినకూడదు, భానుమతి డైనింగ్ టేబుల్ మీద కూర్చునే కుర్చీలోనూ ఎవరూ కూర్చోకూడదు, భానుమతిది ఒక ఊగే కుర్చీ ఉంటుంది, ర్యాకింగ్ చైరు, అందులో ఎవరు కూర్చోకూడదు, సింహాసనం లాంటి దర్బార్ చైర్లో హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి, లాన్లో ఒకటి, తనకంటూ ప్రత్యేకంగా ప్రతి చోట ఒక్కొక్కటి ఉంటాయి. వాటిని ఎవరు తాకకూడదు, కూర్చోకూడదు. కొంపదీసి కర్మకాలి ఎవరైనా ముట్టుకున్నారా, ఏమీ లేదు, భూకంపం అనేది జస్ట్ ఆ ఇంట్లో వచ్చేసి వెళ్ళిపోద్దంతే. భర్తకు సైతం వాటిని తాకే అర్హత ఆవిడ ఇవ్వదు. అయితే రాఘవేంద్ర ఏమీ లేదు వదిన, ఒక పెద్ద రోడ్ కాంట్రాక్టు వచ్చేలాగా ఉంది, అయితే వాళ్ళు మీటింగ్ ఉందే రమ్మనమని చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు బయట ఒకటే గాలి, వర్షం, తుఫాను హెచ్చరికలు వస్తున్నాయి. ఈ టైంలో ఫ్లైట్లు ఆల్రెడీ రద్దయిపోయినాయి. ట్రైన్లు, బస్సులు ట్రై చేస్తుంటే అవ్వట్లేదు. అన్నయ్య నేను వెళ్దామంటే చాలా కష్టమైపోతుంది. ఇక్కడ రేపు వర్కర్స్తో, ఇక్కడ యూనియన్ వాళ్ళతో మీటింగులు ఉన్నాయి, మాకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం. అన్నయ్య వాళ్ళకి టెలిగ్రామ్ ఇద్దాము, కాస్త ఈ హడావిడి తగ్గిన తర్వాత నెక్స్ట్ మంత్ మీటింగ్ పెట్టుకుందామని చెప్దాం అంటున్నాడు అని రాఘవేంద్ర చెప్పాడు. ఎందుకు? చేతికి అవకాశం వచ్చినప్పుడే దాన్ని ఒడిసి పట్టుకునేవాడు కదా మగాడు, మొనగాడు. అదృష్టం అనేది పద్దాకా తలుపు తట్టుద్దా? తలుపు తట్టినప్పుడే కదా దాన్ని తలుపు తెరిచి ఆహ్వానించాలి. మనం తలుపులు మూసుకు కూర్చుంటే వేరే వాళ్ళ తలుపులు తీసుకుంటారు, మనమే దిక్కా వాళ్ళకి. వర్షాలకి, వరదలకి భయపడిపోతే మనుషులు జీవితంలో అనుకున్నవి ఏవి సాధించలేరు రాఘవ. అయినా
మీ అన్నయ్యకి ఇంకిత జ్ఞానం బుద్ధి లేదు, సరే నీ బుద్ధి ఏమైందే? నువ్వు వెళ్ళు జానకిరామ్, నువ్వు వెళితే రాఘవేంద్ర ఇక్కడ విషయాలు చూసుకుంటాళ్లే. అయినా కారుందిగా, నీకు డ్రైవింగ్ వచ్చుగా, నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి? ప్రభా, బావకు కావలసిన లగేజ్ అంతా సర్ది కారులో పడేయించు, నువ్వు బయలుదేరు, ఎలాగైనా సరే ఆ కాంట్రాక్ట్ ఓకే చేయించుకోనరా అంటే, అది కాదు భాను, ఇప్పుడు నేను వెళ్ళినా ఆ రోడ్డు అంత బాగోదు, కొండచర్యల వైపు నుంచి వెళ్ళాలి. ఏ భయపడుతున్నావా ఏంటి? ప్రాణం అంటే అంత తీపి పుట్టేస్తోందా? ఏ నా కడుపులో ఉన్న బిడ్డ మీద నీకు తీపి కలగట్లేదో? ఈ అదృష్టం వాడికే పట్టుద్దేమో, ఎవరికి తెలుసు? అయినా భార్య చెప్పిన మాట భర్త వినాలంటది మా అమ్మ. అలాంటిది నువ్వేంటి ప్రతి దాంట్లో కూడా అది అలా కాదు ఇది ఎలా కాదని చెప్తావు నాకు? అది కాదు వదిన, నిజంగానే అటు రూట్ అంతా బాగోదు. ఇప్పుడు అన్నయ్య ఒకవేళ వెళ్ళినా పోనీ డ్రైవర్ని ఇచ్చి పంపుదాం. డ్రైవర్లు ఎవరు ఖాళీగా ఉన్నారు రాఘవ? మా తమ్ముడు మా మరదలు వస్తున్నారని అక్కడికి వాళ్ళతోనే ఉండమనమని ఒక డ్రైవర్ని, మా అమ్మ నాన్నలతో ఉండమని ఒక డ్రైవర్ని, ఇద్దరిని పంపించేశాను. ఇక ఇక్కడ ఉన్న ఒక డ్రైవరు నాకు హాస్పిటల్కి వెళ్ళటానికి, హెల్త్ చెకప్లకి, వాటికి వీటికి తిరగటానికి కావాలి. నువ్వే సెల్ఫ్ డ్రైవ్ చేసుకెళ్ళాలి. నీ పెళ్ళానికి కార్లు వాటితో అవసరం లేదు కాబట్టి, ఇంట్లో ఉండేటటువంటి గృహపక్షే కాబట్టి నీ పెళ్ళానికి డ్రైవర్లతో అవసరం లేదు కదా అంటే రాఘవేంద్ర తలదించుకొని మాట్లాడలా. ఇప్పుడు ఎందుకు అలాంటి మాటలు అన్నాడు జానకిరామ్. వెళ్ళమంటే నువ్వా నేనా సోది చెప్తుందే అందే భానుమతి. విసుగనిపించి పెట్టించమ్మ ప్రభా, వెళతానని బయలుదేరిన ఆయన శవంగా తిరిగొచ్చాడు. వెళ్ళే దారిలో కొండ చర్యలు విరిగి కారు మీద పడి అటు ఇటు వెళ్ళలేక ఈలోపు ఆయన కారు లోయలో పడిపోయి శవాన్నే అతి కష్టం మీద రెస్క్యూ టీం వాళ్ళు 3 రోజుల పాటు వెతికితే కానీ దొరకలేదు. శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు అలా పడుకోబెడితే ప్రభ కుప్పకూలిపోయిందే. ఇక ప్రభ తల్లిదండ్రులు కూడా అయ్యో బాబు అనుకున్నారు. భానుమతి వాళ్ళ అమ్మా నాన్న అతని ఆయుష్ అంతవరకే ఉంది, చేసేదేముందని లైట్ తీసుకున్నారు. రాఘవేంద్ర మనిషి శవానికి మనిషికి మధ్యలో మిగిలిపోయాడు అన్నయ్య పోవటం వల్ల. భానుమతి మాత్రం కళ్ళల్లో నుంచి ఒక్క చుక్క కన్నీటి బొట్టు లేదు. మనిషి అలా కూర్చుండిపోయిందే. జానకిరామ్ అంత్యక్రియలు పూర్తయిపోయినాయి. పుట్టింటి వాళ్ళు భానుమతినే, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు, నీ కడుపులో బిడ్డ కోసమైనా నువ్వు ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా, నువ్వు పుట్టింటికి వచ్చినా నువ్వు ఇక్కడ ఉన్నటువంటి హక్కుల్ని కోల్పోతావు. ఇదంతా సామ్రాజ్యం నీదని నువ్వు ఏలగలిగినంత తెలివైన దానివమ్మ, ఏదైనా ఉంటే నువ్వే చూసుకో అని కూతురికి నూరు పోసి వాళ్ళు వెళ్ళిపోయారు. దశదిన కర్మలు అలా అయినయో లేదో భానుమతి ఇంత పొట్టేసుకొని నేను వస్తా పద ఆఫీస్కని రాఘవేంద్ర వెంట ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్కి బయలుదేరి 7వ నెల కడుపుతో ఉన్నావుగా వదిన, విశ్రాంతి తీసుకోమంటే ఎందుకు విశ్రాంతి, ఏమీ అక్కర్లేదులే పద అనే మొగుడు చైర్లో తను కూర్చుందే. కూర్చుని మరిదిని తన కింద, తన చెప్పు చేతల్లో, తన కాలు కింద, తన కనుసన్నల్లో అణిగి మణిగి ఉండేలాగా ఉంచేసింది రాఘవేంద్రని. ఆయనకి ఏ రోజు ఆస్తిపాస్తుల మీద, ఫ్యాక్టరీల మీద, వాటి మీద వచ్చే కోట్ల మీద ఆయనకి ఎప్పుడూ ఆశ లేదు. 9 నెలలు నిండేసరికి భానుమతి ఒక బిడ్డని ప్రసవించింది. పిల్లాడి పేరు కార్తీక్ అని పెట్టుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజు పుట్టాడు. చాలా అందంగా, చాలా ముద్దుగా ఉన్నాడు. అలాగే పిల్లాడి జాతకాన్ని పరీక్షించినటువంటి పెద్ద పెద్ద జోస్యులు పిల్లాడు శివాంశతో పుట్టాడని, అలాగే చాలా పెద్ద పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడని, జీవితంలో పిల్లాడి పెళ్లి విషయంలో మాత్రం మీరు కలగజేసుకోకుండా ఉంటే మంచిదని, పిల్లాడు చాలా యోగ్యుడవుతాడని, అలాగే చాలా సెన్సిటివ్ మైండ్ అని, పిల్లాడిని హర్ట్ అయ్యే విధంగా మాటలు చేతలు ఉండకుండా చూసుకోండని, పిల్లాడిని ప్రేమతో పెంచండని, అధికారంతో పెంచాలనుకోకండని. ఎందుకంటే ఆ శంకరుడి తత్వమే మనం ఆయన్నే ప్రేమతో అడిగితే ఏదైనా ఇస్తాడని, అధికారాలు దాష్టికాలు ఆ పరమేశ్వరుడి మీద మనం చూపించకూడదని చెప్తే ప్రభ మురిసిపోయింది. కన్నదన్న మాటే కానీ భానుమతి పిల్లాడికి ఒక పూట కూడా తల్లిపాలిచ్చిన పాపాన పోల. ప్రభ పిల్లాడిని అలా చేతుల్లోకి తీసుకొని ఆ రోజు నుంచి ఆ పసివాడిని తమ గదిలో ఉంచుకోవటం అసలు భానుమతి పట్టించుకునేది కాదు. భానుమతి ఎంతసేపు కూడా ఫ్యాక్టరీ బిజినెస్, ఇంటి పెత్తనం ఎలా రన్ అవుతుంది, పని వాళ్ళ మీద
అజమాయిషీలు, అహంకారం చూపించడం, ఒకవైపున ఫ్యాక్టరీ పనులు, కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త ప్రాపర్టీలు, అమెరికాలు వెళ్ళి రావటాలు, అక్కడ బిజినెస్ మీటింగ్లు అంటే అటెండ్ అవటాలు, వీటిల్లో మునిగిపోయి మగాడిలా తిరుగుతుంటే ప్రభ పిల్లాడిని దగ్గరికి తీసుకుని పిల్లాడిని వాడికి పాలు పట్టి లాలపోసి వాడిని దగ్గరికి తీసుకుని తనే తల్లి అయిందే. ఇలా ఒక 4-5 సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లాడు కాస్త 5 ఏళ్లవాడయ్యాడు. పిల్లాడు ప్రైమరీ స్కూల్కి కూడా వెళ్ళొస్తున్నాడు. అప్పటికే చాలా అయిపోయింది ప్రభకి రాఘవేంద్రకి పెళ్ళై. ప్రభకి పిల్లలు కలగట్లేదని హాస్పిటల్లో చెకప్ చేయించితే ప్రభకి గర్భసంచిలో లోపం ఉంది, పిల్లలు పుట్టరని చెప్పారు డాక్టర్లు. దాంతో నువ్వు ఇంకో పెళ్లి చేసుకో రాఘవ అంది భానుమతి. వదినమ్మ, మీరు మాట్లాడాల్సిన మాటలేనా అవి? తప్పేంటి? మీ అమ్మా నాన్న ఉన్నా ఇదే చెప్పుండేవాళ్ళేమో. రేపు వదినగా నేను బాధ్యత తీసుకున్నాను, నీ బాధ్యత నాది, ఈ ఇంటి పెత్తనం నాది కాబట్టి నేను నీ విషయంలో పట్టించుకోలేదనుకోదు లోకం అని. నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, తప్పే ఉంది, గొడ్రాల్ని ఏం చేసుకుంటావు ఉంచుకొని అని అడిగితే, చూడండి వదనమ్మ, మనస వాచ కర్మణ ఏ రోజు దాని తల మీద జీలకర్ర బెల్లం పెట్టి 3 ముళ్ళేసి 7 అడుగులేసి తనువు మనసు అదే అని ఏ రోజైతే కలిసిపోయి జీవితంలో ఇక ఏ భారమైనా ఇద్దరం కలిసి పంచుకుందామని ప్రమాణం చేశామో ఆ పెళ్లిలో నేను చచ్చేంత వరకు నాకు అది, దానికి నేనే తోడు. పిల్లలు మాత్రమే జీవితానికి పెళ్లికి పరమావధని నేను అనుకోను. ఒకరోజుకి భార్యాభర్తలే ఒకళ్ళకొకళ్ళు తోడుగా మిగులుతారు అనుకుంటాను. అలా చాలామంది ఒంటిగా మిగిలిపోయిన వాళ్ళే బ్రతుకుతుండగలేంది నేను బ్రతకడానికి ఏమైందిలేండి అనేపాటికి భానుమతికి లాగి కొట్టినట్టు అనిపించింది ఆ మాట. దాంతో భానుమతి మాట్లాడలేకపోయింది. అయినా నాకు కొత్తగా వారసుడు కావాల్సిన అవసరం ఏముంది? అన్నయ్య బిడ్డ నా బిడ్డ కాదా? అయినా వాణ్ణి మీరు కన్నారన్న మాటే కానీ, అన్నయ్య ప్రసాదించి వెళ్ళాడన్న మాటే కానీ వాణ్ణి ప్రభేగా తల్లై పెంచుతోంది. వాడు మా ఇద్దరిని మమ్మీ డాడీ అంటలేదా? మిమ్మల్ని అమ్మా నాన్న అని అంటలేదా? ఏం పర్వాలేదు, ఈ ఆస్తి మొత్తానికి వాడే ఏకైక వారసుడవుతాడో, వాడే నా అన్న కొడుకు, నా కొడుకు కూడా అవుతాడో. ఇప్పుడు ఇంతకు మించి ఏమీ మాట్లాడరని నేను అనుకుంటున్నాను వదినమ్మ అని వెళ్ళిపోయాడు రాఘవేంద్ర. ఇంకా ఆ విషయాన్ని పెద్ద చేస్తే దారం తెగిపోద్దని భానుమతి వాళ్ళ అమ్మా నాన్న నొక్కేయటంతో భానుమతి ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ప్రభే కార్తీక్ని అన్నీ అయి పెంచుకొచ్చింది. ఒక కన్న తల్లి కూడా చూడదేమో. మలమూత్రాలు ఎత్తిపోయటం దగ్గర నుంచి పిల్లాడికి ఒంట్లో బాగోకపోతే పక్కనే ఉండి నిద్రాహారాలు లేకుండా సేవ చేసేవాళ్ళు భార్యాభర్త పిల్లాడికే. పిల్లాడు చాలా ఓవర్ సెన్సిటివ్. జ్యోతిష్యుడు చెప్పినట్టు భానుమతి అహంకారం కానీ, మతం కానీ, పొగరు కానీ, కండకావరం కానీ పిల్లాడికి కించిత్ మాత్రం ఉండేవి కాదు. ప్రభలాగా సున్నిత తత్వం, రాఘవేందర్లాగా జానకి రామ్లాగా చాలా సాఫ్ట్ మెంటాలిటీ. పిల్లాడు దేన్నైనా రిజెక్షన్ తీసుకోలేడు. అలాగే ఎవరైనా ఏదైనా గట్టిగా చెప్తే చాలా హర్ట్ అయిపోతాడు. తను మొండివాడు కూడా. తను కావాలనుకున్నది సాధించుకునే తత్వం కార్తీక్ది. దానికోసం ఎవరిని బాధ పెట్టాడు, తన తానే బాధ పెట్టుకుంటాడు. చిన్నప్పుడు పిల్లాడికి ఎంతో ముచ్చటపడి ఒక బొమ్మ కావాలని అడిగాడు. ఆ బొమ్మని ప్రభ కొనిపెట్టి తీసుకొచ్చింది. భానుమతికి ఆ బొమ్మ నచ్చల. భానుమతి కాలుతో ఆ బొమ్మని క్యాంప్ ఫైర్లో వెళ్ళి పడేలాగా కాలుతో తన్నిందే. తన్నేసేపాటికి పిల్లాడు గుక్క పెట్టి ఆడవటం మొదలుపెట్టాడు. ఎందుకక్కయ్యా ఇప్పుడు వాడు ఆడుకుంటే ఏం పోయిందని? నాకు నచ్చలేదు ప్రభ ఆ బొమ్మ, అయినా 4 రోజులు ఆగితే వాడే మర్చిపోతాడులే అంటే పిల్లాడికి తెల్లాడేపాటికి మంటల జ్వరం వచ్చేసిందే. అలా వారం, 10 రోజులు, 15 రోజులు లంకణాలు చేసి పిల్లాడు క్షీణించిపోతూ ఆ బొమ్మే కావాలి మమ్మీ డాడీ అని కలవరిస్తున్నాడు తప్ప పిల్లాడు నార్మల్ అవటల్లా. వాడే మర్చిపోతాడు, వదిలే, ఇలాగే నేర్పుతూ పోతే రేపు నెత్తికెక్కుతాడు అని భానుమతి జ్వరంలో ఉన్న పిల్లాడిని 2 పీకులు పీకి ఆఫీస్కి వెళ్ళిందే. ప్రాణం ఉసూరమన్న ప్రభ రాఘవేంద్రని రమ్మనమని చెప్పి ఇలా కాదని చెప్పి మా పుట్టింటికి వెళ్ళొస్తానక్క అని పిల్లాడిని తీసుకొని వెళ్ళి ఏ బొమ్మ అయితే పిల్లాడు అడిగాడో అలాంటి బోలెడని బొమ్మలు కొని వాళ్ళ పుట్టింట్లో పిల్లాడిని మనసు తీరా తనివి తీరా ఆడించుకొని ఒక బొమ్మని బట్టల్లో పెట్టి దాచి తెచ్చి బెడ్రూమ్లో రాత్రి తలుపేసిన తర్వాత పిల్లాడికి ఇచ్చి పిల్లాడు తనివి తీరా ఆడుకున్నాక ఆ బొమ్మను కనపడకుండా దాసేసేది ప్రభ.
కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోవటం మొదలైన పిల్లాడు అన్నిట్లో ఫస్టే, స్పోర్ట్స్లో ఫస్ట్, డాన్స్లో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్, చదువులో ఫస్ట్, చాలా బాగా చదువుతాడు. అమ్మతో చాలా లిమిటేషన్స్తో మాట్లాడతాడు. ఎందుకో భానుమతి అంటే పెద్దగా గిట్టదో నచ్చదో కార్తీక్కి చిన్నప్పటి నుంచి. పిల్లాడిని ఎప్పుడూ ప్రేమగా దగ్గరికి తీయటం, ముద్దాడటం, బుజ్జగించడం, నోట్లు తినిపించడం, స్నానం చేయించడం, దగ్గర పడుకోబెట్టుకోవటం ఇలాంటివి ఏవీ ఉండవు భానుమతి హిస్టరీలో. పిల్లాడిని మార్క్స్ ఎన్ని వచ్చాయి, ప్రోగ్రెస్ కార్డు ఇవ్వు, ఎలా చదువుతున్నావు, స్పోర్ట్స్ ఏంటి ఇలా ఉన్నాయి, ఇంకా నువ్వు అలా ఎందుకు చేయలే, ఇలా ఎందుకు చేయలే రూల్స్ చేస్తూ తనేదో ఒక అధికారి అయినట్టు, ఇంట్లో వాళ్ళందరూ తన కింద స్లేవ్స్ అయినట్టు బిహేవ్ చేస్తుంటే పిల్లాడు మాత్రం ప్రభా రాఘవేంద్రకి బాగా క్లోజ్ అయిపోయి ఏదున్నా వాళ్ళతోనే షేర్ చేసుకునేవాడు. చిన్న విషయానికి కూడా మురిసిపోయేది ప్రభ. రాఘవేంద్ర అయితే పిల్లాడి ప్రతి విషయాన్ని అప్రిషియేట్ చేస్తూ ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు పిల్లాడికి. ఇలా పిల్లాడి 10th అయిపోయింది. ఆ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత పిల్లాడు నేను ఇంజనీరింగ్లో చేరతానంటే వాళ్ళ ఊళ్ళోనే ఉన్న చాలా పెద్ద కాలేజీలో ఇంజనీరింగ్లో జాయిన్ చేశాడు రాఘవేంద్ర. జాయిన్ చేసిన తర్వాత పిల్లాడి ఇంజనీరింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు పీజే. ఫ్రెండ్స్ అందరూ వేరే ఊళ్ళో ఉన్న యూనివర్సిటీకి ఎంట్రన్స్ రాసుకుంటుంటే కార్తీక్ కూడా రాశాడు. రాసి సెలెక్ట్ అయ్యాడు. రాఘవేంద్రతో నేను వెళ్తాను డాడీ అని చెప్తే భానుమతికి విషయం చెప్పాలన్నట్టు సైగ చేస్తే నాకు ఇష్టం లేదు అంది భానుమతి. ఆ మాటకి కార్తీక్ ప్రభని రాఘవేంద్రని లోపలికి తీసుకెళ్ళి నాకు చాలా నచ్చింది మమ్మీ ఆ యూనివర్సిటీ, అక్కడ చదువుకోవాలనేది నా డ్రీమ్. ఎందుకు నాన్న, పోనీ ఇక్కడే ఉండొచ్చుగా, నేను నిన్ను వదిలి ఉండలేను కదరా బంగారం అంటే ప్లీజ్ మమ్మీ 2 yearsగా ఎంతలో గడిచిపోద్ది, నువ్వు డాడీ రండి, నేను వస్తా, రోజు వీడియో కాల్ చేస్తా, ఫోన్ చేస్తా, ప్లీజ్ మమ్మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు మా అమ్మకొదే అని బతిమిలాడితే స్నేహితులు ఉన్నారా, ఆ ఎదవలు కూడా ఇక్కడే చదువుకోవచ్చు కదా అమ్మ, ప్లీజ్ అమ్మ, మంచి యూనివర్సిటీ అమ్మ, ప్లీజ్ డాడీ MBA చేసి వస్తాను అంటే బయటకు వచ్చి వదినమ్మ పోనీ వాడిష్టాన్ని ఎందుకు కాదనాలి, అది చాలా మంచి యూనివర్సిటీ, నేను కూడా ఎంక్వైరీ చేశాను, వాడిని వెళ్ళి చదువుకోనివ్వండి, వాడు MBAనేగా చేస్తానంటున్నాడు, పోనీలే అక్క పిల్లలు చదువుకుంటే మనం ఎందుకు కాదనాలని నువ్వేగా అంటావో, అక్కడ చాలా బాగుందని మీ మరిది గారు కూడా చెప్తున్నారు కదా అని ప్రభ అనేసరికి ఇక ఎందుకులే మరీ తొక్కేయటం అనుకొని మన రేంజ్కి స్టేటస్కి తగిన కాలేజ్ అయినా రాఘవ అని అడిగితే అవును వదినమ్మ అని చెప్తే సరేలే జాయిన్ చేయాలాగైతే అయితే హాస్టల్లో ఉండకుండా అలగా జనాలతో పాటు వీడికి వేరే ఫ్లాట్ తీసి ఆ ఫ్లాట్లో ఫర్నిషింగు అన్నీ ఇచ్చి వీడికి ఒక కుక్ను అపాయింట్ చేసి వీడికి 2 సర్వెంట్స్ని కూడా అపాయింట్ చేసి రండి అని చెప్పేసి తన పని అయిపోయింది అన్నట్టుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. అయితే నేను హాస్టల్లోనే ఉంటా, ఫ్రెండ్స్తో నేను ఉండను అలా ఫ్లాట్లో అన్నాడు కార్తీక్. ఆ మాటకి అక్కడ చాలా మంచి హాస్టల్, ఏసీ హాస్టల్ ఉంది, అది చాలా పెద్ద వాళ్ళు చదివేటటువంటి కాలేజ్కి సంబంధించిన హాస్టల్, అక్కడ బాధపడాల్సిన విషయం ఏమీ లేదని రాఘవేంద్రకి కార్తీక్ స్నేహితుల అమ్మా నాన్నలు చెప్పారు. దాంతో ఆయన అలాగే నాన్న నీకు నచ్చినట్టుగానే వెళుదుగానిలే అని చెప్తే ప్రభ ఒక పెద్ద ట్రాలీ నిండా పిల్లాడికి కొత్త బట్టలు, ఒకదాని నిండా తినుబండారాలు, ఒకదాని నిండా పిల్లాడికి ఫుట్వేరు, అలాగే ఒకదాని నిండా వాడికి కావలసిన కాస్మెటిక్స్, షాంపూలు, పౌడర్లు, సబ్బులు, వాడికి కావలసిన ఫేస్ వాష్లు అవన్నీ, ఇక ఇంకొక ట్రాలీ నిండా అయితే వాడి ల్యాప్టాప్లు, వాడికి కావలసిన పవర్ బ్యాంకులు, వాడికి కావలసిన పెన్ డ్రైవ్లు, వాడికి కావలసిన కాలేజీ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అన్నీ సర్దింది. ఎందుకు మమ్మీ ఇన్ని అంటే మళ్ళీ నేను నెల రోజుల దాకా రానమ్మ బంగారం, అప్పుడు దాకా నీకు సరిపోవద్దురా అంటే ఫ్రెండ్స్ నవ్వే ఆంటీ సంగతి తెలిసిందే కదరా కార్తీక్ పదమని ప్రభా రాఘవేంద్ర వెంటెళ్ళి పిల్లాడిని అక్కడ కాలేజీలో చేర్చి హాస్టల్లో దించి అక్కడ తీసుకెళ్ళిన పని వాళ్ళతో అన్నీ సర్దిచ్చి మీరు కూడా తినండి నాన్న ఏమన్నా కావాలంటే అని చెప్పింది ప్రభ. అలాగే లేండి ఆంటీ అన్న తర్వాత ప్రతి నెల వెళ్ళి పిల్లాడిని చూసి వచ్చేవాళ్ళు రాఘవేంద్ర ప్రభ. భానుమతి మాత్రం ఒక్కరోజు కూడా పిల్లాడికి ఫోన్ చేసి మెసేజ్ చేసి ఎలా ఉన్నాడని
కనీసం మాట వరుసకు కూడా అడిగేది కాదు. సెలవుల్లో పిల్లాడు వచ్చినప్పుడు కూడా పిల్లాడిని అంత దూరం నుంచి చూసే ఆల్ ఓకేనా అంటే అనేసి వెళ్ళిపోయేవాడు కార్తీక్. ఇక కార్తీక్ ఆ కాలేజీలో జాయిన్ అయిన రోజే కార్తీక్కి అనామిక అని ఒక అమ్మాయి ఎదురైంది. అనామిక చాలా అందంగా ఉంటుంది, దానికి తోడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. తను మాట్లాడుతుంటే అలాగే చూడాలనిపిస్తుంది. తను చాలా సరదాగా ఉంటుంది, ఎవరితో అయినా సరే హద్దుల్లోనూ ఉంటుంది. కార్తీక్కి అనామిక అంటే వల్లమాలిన ప్రేమ. ఆ విషయం ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. చెప్పరా 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 అని స్నేహితులంటే ఎక్కడ అనామిక నో అంటదోనని, తను నో అంటే ఆ రిజెక్షన్ తను తీసుకోలేడని ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు. ఆ రిజెక్షన్ తీసుకోలేకే అనామికకే ఫ్రెండ్ అనే ట్యాగ్ లైన్ తన మెడలో వేసుకొని ఆ అమ్మాయి కోట్ వేసేసి అలాగే ఉండటం మొదలుపెట్టాడు. అయితే ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టరు ఎగ్జామ్స్ అన్నీ అయిపోవచ్చినాయి. ఇంకా ఒక 4 ఎగ్జామ్స్ అయిపోతే ఆ ఎంబీఏ కాస్త అయిపోద్ది. స్నేహితులందరూ కార్తీక్ బాధ చూసే చాలా బాధ అనిపించింది. వాడు తమలాగా బ్రేకప్ ఫేజులు తీసుకోలేడు, త్వరగా మూవ్ ఆన్ అవ్వలేడు. ఆడపిల్లల్ని పీజీల వరకు పెళ్ళిళ్ళు చేయకుండా అమ్మా నాన్నలు ఉంచటమే కాస్త ఎంతైనా మన ఇండియన్ కల్చర్లో తక్కువ. దానికి తోడు ఆడపిల్లలు పీజీ అయిపోతే టక్మని పెళ్లి సంబంధాలు చూసో ఏ చుట్టంగాడున్నాడనో పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తారు. అలాంటిదే ఇప్పుడు అనామిక వెళ్ళిందంటే మళ్ళీ దొరకను కూడా దొరకదు. దాంతో స్నేహితులందరూ కలిసి ఒక మాట అనుకొని కార్తీక్ అనామికకి ప్రపోజ్ చేసేయచ్చు కదరా అంటే, డైమండ్ రింగ్ కొంది ఎప్పుడో తెలుసా వీడు, మన కాలేజీ స్టార్ట్ అయిన 1 నెలకు అనుకుంటాను అన్నాడు ఒక అబ్బాయి. ఒరేయ్ పిచ్చి పట్టిందా కార్తీక్ నీకు అంటే, తనతో చెప్దామనిపిస్తుంది కానీ తన దాకా వెళ్తే ధైర్యం సరిపోవట్లేదు. నో నేను నిన్న అలా అనుకోలేదు, ఫ్రెండ్ అనుకున్నాను, ఐఎమ్ సారీ, మీ అందరిలాగే నన్ను చూశాను అంటదేమోనని. ఆ మాట తనన్న మరుక్షణం నా గుండె పగిలిపోద్ది. మీకు తెలుసు కదరా చిన్నప్పటి నుంచి నేను రిజెక్షన్ తీసుకోలేనని అన్నాడు కార్తీక్. ఆ మాటకి సరే అయితే ఓకే, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, వీడున్నాడు కదా మన ఫ్రెండు, వీణ్ణే కాసేపు ఆ చున్నీ ఇటీవే అని పక్కనే ఉన్న ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ది చున్నీ తీసుకొని వాడే తల మీద వేసి వీణ్ణే కాసేపు అనామిక అనుకో, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు చెప్పాల్సినవన్నీ వీడికి చెప్పు, నీ ఫీలింగ్స్ మొత్తం నువ్వు వీడితో చెప్పేశావనుకో, అప్పుడు నీ గుండెల్లో ఉన్న బరువు తీరి నువ్వు రిలాక్స్ అవుతావు. అప్పుడు నిజంగా అనామికతో నువ్వు ఫ్రీగా మూవ్ ఆన్ అయ్యి తనకి ప్రపోజ్ చేయగలుగుతావు, ఓకేనా అన్నాడు ఒక అబ్బాయి. దాంతో చాలాసేపు ఒప్పుకోలా. ఫ్రెండ్స్ అందరూ బలవంత పెట్టడంతో ఓకే అన్నాడు కార్తీక్. అయితే కార్తీక్ ఇక్కడ రిహార్సల్స్ చేస్తున్నప్పుడే అనామికని రమ్మనమని ఆ పక్కనే ఉన్న అమ్మాయి అర్జెంట్ అని మెసేజ్ చేసింది. అనామిక పరిగెత్తుకుంటూ వచ్చేపాటికి కార్తీక్ కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అనామికని ఎదురుగా నుంచోబెడితే తను అనామికని ఎంత ప్రేమిస్తున్నది, ఆరాధిస్తున్నది, అనామిక లేకపోతే తను బ్రతకలేనన్న విషయం తను చూసిన తొలిచూపులో తనకేమనిపించింది, ప్రతి క్షణం తన గురించి తనేం ఆలోచిస్తాడో, ఆమె గురించి ఎన్ని డైరీలు రాశాడో, ఆమె గురించి ఎన్ని పుస్తకాలు రాశాడు, ఎన్ని గిఫ్ట్లు కొని దాచుకున్నాడో, ఆమె అంటే తనకి ఎంత ఇష్టం, ఆమె రిజెక్షన్ని తీసుకోలేక ఆమెకు చెప్పలేకపోతున్నాననే మొత్తం దాదాపు 1 గంట చెప్పాడు కార్తీక్. ఫ్రెండ్స్ అందరూ అలా నిలబడి వింటంటే అనామిక కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. దాంతో లే కార్తీక్ అందే అనామిక కార్తీక్ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని చెమట్లు పోసేసి కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. పిచ్చోడా ఎందుకు అలా ఫీల్ అవుతావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేనే చెప్తాం అనుకుంటున్నాను మన కాలేజీ లాస్ట్ డే. ఏ బాబు నువ్వేమైనా ప్రవరాఖ్యుడివా ఏంట్రా, అమ్మాయిల్ని చూసినా చెలించవా, మనసులో మాటని చెప్పవా, ఏరా బాబు మరి ఋష్యశృంగుల్లా ఆడవాళ్ళంటేనే తెలియనట్టు చేసేసి ఇంత ప్రేమను గుండెల్లో దాచేసుకుంటావా కార్తీక్ అనే అనామిక అనగానే ముందు రింగు పెట్టు అని ఫ్రెండ్స్ రింగు పెట్టించారు అనామిక చేతికి కార్తీక్తో. కార్తీక్ అనామికని గట్టిగా కౌగిలించుకొని ముందు వెక్కి ఏడ్చాడు, తర్వాత నవ్వాడు, ముద్దులు పెట్టుకున్నాడు. అనామిక దగ్గరికి తీసుకుంది. ఆ తర్వాత
హ్యాపీగా ఆ 4 ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత నాన్నగారికి ఈ విషయం చెప్పాలి, ఏమంటారో కార్తీక్ అన్న తర్వాత నేనే వస్తాను పద, మీ నాన్నగారితో మాట్లాడాలి కదా, ఆయనకి కనిపించి చెప్పాల్సిన బాధ్యత నాదే కదా, నువ్వు ఇప్పుడు నా దానివి, నిన్నొక మాట ఎవరైనా అనే ముందు నన్ననే కదా నీ దాకా రావాలి, నా గురించి నేను చెప్పటమే కరెక్ట్, నా గురించే నేను నిన్ను చెప్పమంటాం కరెక్ట్ కాదు, ఏ అబ్బాయినా ప్రేమించడానికి ఉన్న ధైర్యం అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పటానికి లేకపోతే ఎలాగా అని నేను మా మమ్మీ డాడీకి చెప్తా, వాళ్ళకి నేనే డెసిషన్ తీసుకున్నా ఇష్టమే, ఇక మా అమ్మకంటావా మా మమ్మీ డాడీయే చెప్పి ఒప్పించుకుంటారు, ముందైతే మీ మమ్మీ డాడీతో మాట్లాడదాం పదా అని కార్తీక్ అనామికని తీసుకొని సెలవులైపోగానే ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి వెళ్ళి మాట్లాడేసి వస్తానురా అని చెప్పి అనామిక వాళ్ళ ఊరు వచ్చాడు కార్తీక్. రాగానే అనామిక వాళ్ళ అమ్మ నాన్న లోపలికి రమ్మనమన్నారు. లోపలికి రమ్మనమంటే ఎవరితను అని అడిగాడు అనామిక వాళ్ళ నాన్న. అడిగితే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ మాత్రమేనా అన్నాడు ఆయన. కాదంకుల్, మొన్న 4 రోజుల క్రితం వరకు ఫ్రెండ్ను మాత్రమే, 4 రోజుల క్రితం నా మనసులో తన మీద ఎంత ప్రేమ ఉందో, తను ఎంత ప్రేమించానో చెప్పాను నేను, తను కూడా నన్ను అంతే ప్రేమిస్తోంది, తను లేనిది నేను బ్రతకలేను అంకుల్, తన్ని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, తన్ని పెళ్లి చేసుకుందామనే విషయం మీతో చెప్దామనే నా వివరాలు ఇక్కడ దాకా వచ్చాను. మా మమ్మీ పేరు భానుమతి, మా నాన్నగారు జానకిరామ్ పోయారు, ఇక మా బాబాయ్ పిన్నే నా మమ్మీ డాడీ, వాళ్ళు ప్రభ రాఘవేంద్ర, వాళ్ళు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా పెంచారు, మావి ఫలానా ఇండస్ట్రీస్ ఉన్నాయి, మాకు ఫలానా బిజినెస్లు ఉన్నాయి, ఫలానా హోటల్స్ ఉన్నాయి, మాకు ఇన్ని పొలాలు ఉన్నాయి, నాకు తెలిసింది ఇది, తెలియని మిగతా విషయాలు ఏమైనా ఉంటే మా మమ్మీ డాడీ వచ్చి మీతో మాట్లాడతారు అంకుల్, తనంటే నాకు చాలా ఇష్టం ఆంటీ, తన్ని నేను చాలా ప్రేమగా చూసుకుంటాను, తను లేనిదే నేను బ్రతకలేను, నేను మా ఇంటికి ఏకైక వారసుని అని కార్తీక్ తన వైపు నుంచి చెప్పాల్సిందంతా చెప్పాడు. నైస్, గ్రేట్, నువ్వు చెప్పాల్సింది అయిపోయిందా అన్నాడు అనామిక తండ్రి శంకర్. ఆ మాటకి అయిపోయింది అన్నాడు కార్తీక్. అయితే కూర్చో వాత్సల్య, అతనికి మంచినీళ్ళు తీసుకొచ్చివ్వు అన్నాడు అనామిక తల్లినే. తీసుకో బాబు అని వాత్సల్య మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. థ్యాంక్స్ ఆంటీ అని మంచినీళ్ళు తీసుకుంటే ఆ మంచినీళ్ళు తాగి గ్లాస్ అక్కడ పెట్టి ఇక నువ్వు బయలుదేరు వాత్సల్య, వెళ్ళి తలుపులే, అనామిక వెళ్ళి స్నానం చేసి నువ్వు రెడీగా ఉండు, నీకు రేపు పెళ్లి చూపులు, పెళ్లి వాళ్ళు వస్తున్నారు, ఇదే ఫార్మాలిటీకి మాత్రమే పెళ్లి చూపులు, ఎప్పుడో ఖాయమైపోయిన పెళ్ళే, నువ్వు పుట్టక మునిపే నీ అత్త కొడుక్కిచ్చి నిన్ను పెళ్లి చేయాలని నిశ్చయించాను నేను, రేపే నీకు నిశ్చయితాంబూలాలు, ఎంగేజ్మెంట్కి కూడా ముహూర్తాలు పెట్టించుకున్నావు, నాతో కూడా చెప్పలేదేంటండి అంది వాత్సల్య. నీకెప్పటి నుంచి చెప్పి నిన్ను సంప్రదించి నేను ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని నువ్వు నన్ను అడగలేదు, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు కాబట్టి పోనీ నీ కాళ్ళు కడగమంటావా, పోనీ నీకు జడేస్తూ కూర్చోమంటావా, నీకు చీర కట్టమంటావా, పోనీ నీ గాజులు చీర నేను కట్టుకొని నేను వేసుకొని నిన్ను బయటికి పంపించమంటావా, పోనీ మగ పెత్తనం చేసొద్దు కానీ అన్ని మాటలు నేను అనలేదు కదండి, అమ్మాయి పెళ్ళి అంటున్నారు చెప్పలేదని, ఇంట్లో ఆడపెత్తనం తమ్మలు దొరతనమని ఆడవాటికి చెప్పి ఆడవాటి అనుమతులు పొందే అలవాటు నాకు లేదులే, ఆడది ఆడదానిలాగా అణిగి మణిగి ఉండాలనుకునే మగాణ్ణి నేను అన్నాడు శంకర్. ఆ మాటకి నేను తన్ని ప్రేమించానంటే మీరేమంటున్నారు అంకుల్, ప్రేమలదేముందే, ఒక అమ్మాయి అందంగా ఉంది, చదువుకుంది, కులం ఉంది, గుణం ఉంది, ఆస్తిపాస్తుల సంగతి తీసి పక్కన పెట్టు, నీ వయసులో ఉన్న కుర్రాడికి రాజు మెచ్చిందే రంభని అందంగానే కనిపిస్తుంది ఏ ఆడపిల్ల అయినా కూడా, కానీ అమ్మా నాన్నలుగా మేము ఆలోచించాల్సింది ఆలోచిస్తాం కదా, నాకేం తక్కువ అంకుల్, తక్కువ ఎక్కువ గురించి అనవసరం బాబు, ఇక్కడ తక్కువ ఎక్కువల గురించి నేను మాట్లాడాలనుకోవటం లేదు, నాకు సంబంధించినంత వరకు నాకు నువ్వు నచ్చలేదు, నచ్చవు కూడా, నా మేనల్లుడికే ఇచ్చి చేయాలనుకున్నాను, వాడు అమెరికాలో నా కూతురు కోసం ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నాడు, ఎవరిని ప్రేమించలేదు, ఏమే నిన్ను కాలేజీకి చదువుకోమని పంపానా, ఇలాంటి పనికిమాలిన పనులు చేయమని పంపించానా, డాడీ నోరు మూసుకొని లోపలికి పో, నువ్వు ముందు
బయటికి వెళ్ళు, నా మేనల్లుడికి నా కూతురికి పెళ్ళవుద్ది, అనవసరంగా దాని జీవితంలో నువ్వు కలగజేసుకోకుండా ఉంటే నాలో ఉన్న మరొక మనిషినే బయటికి తీయకుండా ఉంటావు. నీ ఆస్తి నీ అంతస్తు నీ దగ్గరే ఉంచుకుంటే మంచిది, ఎవడికి ఉండేది వాడికి ఉంటుంది నడువని తలుపులు మూసేశాడు శంకర్ బయటికి పంపించి కార్తీక్నే. కార్తీక్ చాలా బాధపడ్డాడు. వెళ్ళి హోటల్లో రూమ్ తీసుకున్నాడు. తర్వాత అనామికకి ఫోన్ ట్రై చేస్తే రాత్రికి అనామిక ఫోన్ ఎత్తిందే. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి మా వాళ్ళతో చెప్పి మా వాళ్ళని తీసుకొచ్చేంత టైం లేదు, చెప్పినా మీ నాన్నగారు అర్థం చేసుకునే స్థితిలోనూ లేరు. ఆయన్ని నేను తప్పు పట్టాలని అనుకోవటం లేదు. నేను నిన్నెంత ప్రేమించానో నీకు తెలుసు, నీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వు రేపొద్దున్నే తెల్లవారుజామున మీ సందు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా, వస్తే వెళ్దాం. వెళ్ళి నేను ఈలోపు ఫ్రెండ్స్తో అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను. మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఊళ్ళో పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాతే వచ్చి పెద్దలతో మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. అది కాదు, తెలిస్తే అమ్మ నాన్న మీ అమ్మగారు అర్థం చేసుకునే వ్యక్తిని నాకు బాగా తెలుసు. మీ నాన్నగారు మూర్ఖత్వంతో అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారో, ఆయనే తర్వాత అర్థం చేసుకుంటారో. అది కాదు, నువ్వు రాకపోతే రేపు నువ్వు చూసేది నా శవాన్ని, నేను చెప్పేదే చేస్తా, చేసేదే చెప్తా, నీకు బాగా తెలుసు నా గురించి అన్నాడు కార్తీక్. దాంతో వాత్సల్య, చూడమ్మా, జీవితంలో కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తెగించి తీసుకోవటంలో తప్పు లేదు. మీ నాన్న ఎలాంటి వాడో మీ మేనత్త మీ నాన్నకి అచ్చుగుద్దినట్టు జిరాక్స్ పోలిక. నువ్వు దాని కింద ఉండటానికైనా నేను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత మీ నాన్నతో కాపురం చేయటానికి కారణం నువ్వయ్యావు. తెగదెంపులు చేసుకొని వెళ్ళటానికి ఎవరికైనా పట్టేది ఎంతసేపు చెప్పు. చాలామంది కుటుంబాల్లో భార్యాభర్తలు కలిసి ఉండటానికి పిల్లల కారణాలు అవుతున్నారు. నీ బ్రతుకు అలా కాకూడదు. రేపు నీ అత్త కొడుకు మీ నాన్నని మీ మేనత్తనే మూసపోసుకొని వాడు వీళ్ళ బుద్ధులతోనే పెరిగి పెద్దవాడయ్యాడు. వాడితో నువ్వు ఉండటానికేననుకుంటున్నావా? ఆ కుర్రాడు మంచోళ్ళలాగా ఉన్నాడు. అయినా నువ్వు ప్రేమించావంటే అతను ఎలాంటి వాడో నేను అర్థం చేసుకోగలను. ఇక నీ ఇష్టం అనేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ తర్వాత ఆలోచించుకున్న అనామిక లేచి స్నానం చేసి రెడీ అయ్యి చీర కట్టుకొని ఇక కార్తీక్ ఎదురు చూస్తూ ఉంటానన్నాడు కదా అని వెళుతూ తండ్రి పాదాలు తాకపోతే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న పాదాలకి తన కాలు అడ్డం పెట్టేసిందే. ఆవిడ కాళ్ళ మీద చెయ్యేస్తే వెళ్ళమన్నట్టు చేత్తో సైగ చేసి ఏమీ ఎరగనట్టుగా ఆవిడ పడుకున్నట్టు పడుకుండిపోయింది. అనామిక వెళ్ళి తెల్లవారుజామున 3ంటికి కార్తీక్ని కలుసుకొని అక్కడి నుండి ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టేసుకొని పెళ్ళైపోయిన తర్వాత ఇక దండలు మార్చుకోవటం అయిపోయాక గుళ్ళో తాళి కట్టేశాడు కార్తీక్. ఫోటోలు వీడియోలు అన్నీ అయిపోయిన తర్వాత పద మా ఇంటికి వెళదామన్నాడు. అది కాదు, మీ అమ్మ నాన్నగారులకి ఫోన్ చేసి విషయం నేనే చెప్తాను అని ఫోన్ చేసి, అంకుల్ నన్ను క్షమించండి, మీ అమ్మాయిని నేను వివాహం చేసుకున్నాను, మీరు తన నా నుండి దూరం చేయాలనుకున్నారు, అదే నేను తీసుకోలేకపోయాను, తను నేను ఎలా చూసుకుంటానో పోను రోజుల్లో మీకే తెలుస్తుంది, తనని తీసుకొని మా ఇంటికి వెళుతున్నాను, మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను అంకుల్ అని చెప్పి మిగతా విషయాలు మా మమ్మీ డాడీ వచ్చి మాట్లాడతారని ఫోన్ పెట్టేశాడు కార్తీక్. వాడికి ఎంత పొగరే, వాడికి ఎంత బలుపే అని వచ్చిన చుట్టాలందరి ముందు శంకర్కి ఒకవైపున పరుగు పోయిందే. వెనక ముందు ఆలోచించుకోకుండా తొందరపడ్డారండి మీరు అని వాత్సల్య అంటే నోరు ముయ్యమనమని ఆవిడ్ని ముందు తిట్టకుండా తిట్టి, ఆడపిల్లని పెంచడం నీ పెళ్ళానికి రాలేదన్నయ్య, అలా పెంచింది ఇలా పెంచిందని శంకర్ చెల్లెలు తిట్టిపోసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కార్తీక్ అనామికని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే ఇక కాస్త తెల్లవారి భానుమతి టిఫిన్ చేస్తూ ఉంది. ప్రభ పూజ చేసుకొని హారతి తీసుకొని బయటకు వచ్చిందల్లా, నాన్న బంగారం ఎప్పుడొచ్చావురా అంటే, మమ్మీ వెళ్ళి హారతి తీసుకురా అంటే, మెళ్ళో దండలతో మెళ్ళో మంగళసూత్రంతో, ఎవరు నాన్న అమ్మాయి? నీ కోడలు మమ్మీ అని చెప్తే, కోడలా? చెప్పలేదేమ్మా, డాడీ నేను కలిసి పెళ్లి చేసేవాళ్ళం కదరా అంటే, ఏం చేసావు నాన్న అన్నాడు రాఘవేంద్ర. ఏమీ లేదు డాడీ, తను నాకు చాలా నచ్చింది, వాళ్ళ నాన్నగారికి చెప్తే ఆయన కాస్త వినే సిచ్యువేషన్లో లేరు, అందుకని మ్యారేజ్ చేసుకుని తీసుకొచ్చాను డాడీ, తను నా వైఫ్, మీరు తను యాక్సెప్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. చచ్చా
తను యాక్సెప్ట్ చేయకపోవటానికి ఏముంది నాన్న అన్నాడు ఆయన. ఈలోపు ప్రభ హారతి తెచ్చి అక్క కోడలంటక్క అని గబాగబా ఇక హారతిచ్చి రామ్మ కుడికాలు లోపల పెట్టి లోపలికి రా బంగారు తల్లి అని పిలిచి పూజ గదిలోకి తీసుకెళ్ళి దీపం వెలిగించి ఇద్దరికి దిష్టి తీసేసింది ప్రభ. ఈవిడ మీ అత్తగారమ్మ, ఆయన పోయిన మీ మామగారు మా బావగారు అని ఫోటోకి దండం పెట్టిస్తే భానుమతి డైనింగ్ టేబుల్ మీద నుంచి కూడా లేవకుండా టిఫిన్ తింటూ కింద నుంచి పైకి చూసింది ఒక్కసారిగా. ఇక అనామిక వైపు అక్క పిల్ల బంగారు బొమ్మలా ఉంది కదూ మన కోడలక్క అంటే అనేసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఇక తెల్లాడి ఎలాగోలాగా వాత్సల్య నచ్చ చెప్పి శంకర్ని బ్రతిమిలాడి మనకుంది ఒక్కగానొక్క బిడ్డండి, ఎందుకు ఇప్పుడు మనకి గొడవలు గోళ్ళు అన్నీ కూడాను, మన పిల్ల సుఖంగా ఉంటాం కదా, మనకు కావాలి. ఆ అబ్బాయి ఏం తప్పు చేశాడు, ఫస్ట్ మిమ్మల్నే అడిగాడు, మీరే కాదన్నారు. తర్వాత వాళ్ళని తీసుకొస్తానన్నాడు, కాదు కుదరదు అన్నారు. మన బిడ్డ సుఖంగా ఉండటం కన్నా మనకేం కావాలి, ప్రేమించడం తప్పు అనుకుంటే ఈ జనరేషన్లో పిల్లలు వాళ్ళకి ఏది మంచి చెడో ఆలోచించుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారని మీరు అనుకుంటే మన పెంపకంలో పెరిగిన మన అమ్మాయి అలా చేస్తుందో చేయదో మీకు తెలియదా? మన పిల్ల అన్నీ ఆలోచించే కదా ఏ నిర్ణయం అయినా తీసుకుంటుంది. పిల్లాడు ఎంతో విలువ గౌరవాలు ఇచ్చే కదా మన ఇంటి దాకా వచ్చి మన అడిగాడని ఆయన్ని ఇక చెప్పి 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 మొత్తానికి వియ్యాల వారింటికి వెళ్ళటానికి ఒప్పించింది వాత్సల్య. ఇటు శంకర్ వాత్సల్య కారులో బయలుదేరారు. కూతుర్ని అల్లుడిని యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకొద్దామని, అలాగే వాళ్ళు చేసుకున్న పెళ్లి కాకుండా మళ్ళీ గ్రాండ్గా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిద్దాం, వియ్యాల వారితో మాట్లాడదామని. ఆవిడ దారి వారికి మీరు కోపం తెచ్చుకోకూడదు, పిల్లనేమనకూడదు, అల్లుడినేమనకూడదు, వియ్యాల వారితో మనం అనవసరంగా వాదనలు గొడవలు పెట్టుకోకూడదు, సామరస్యంగా సఖ్యంగా ప్రేమగా అభిమానంగా అనురాగంగా ఉండాలి, మీకు తెలియని కాదు మీకన్నా నాకు ఎక్కువ తెలుసా అని ఆవిడ ఎలాగోలాగా శతవిధాల ఆయనకి చెప్పుకుంటూ బయలుదేరింది. అయితే ఈలోపు ఇక రాఘవేంద్ర ప్రభ కూడాను పిల్లని సొంత కోడలుగా యాక్సెప్ట్ చేసేసారు. అక్కడికి క్రితం రోజున కార్తీక్ అనామికను పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు. ఇది నెక్స్ట్ డే. అయితే భానుమతి దగ్గరికి పిలిచింది కార్తీక్ని. ఏంటమ్మా అంటే మన కులదేవత గుడికి వెళ్ళాలి, పెళ్ళవగానే ఫస్ట్ నైట్ కాకముందే అబ్బాయి వెళ్ళి అక్కడ కులదేవతకి బట్టలు పెట్టి కులదేవత ప్రసాదం తను తిని తీసుకొచ్చి తన కాబోయే భార్యకి పెట్టాలి. అక్కడి నుంచి అఖండ జ్యోతిని వెలిగించుకొని తీసుకొచ్చి ఇంట్లో పూజా మందిరంలో పెట్టాలి. అది 40 రోజులు నిరాటంకంగా వెలగాలి. వెళ్ళిరా అని చెప్పింది. వెళ్ళిరా అంటే నేను ఒక్కడనే ఎలా వెళ్తాను, అనామికను తీసుకెళ్తాను, రాకూడదు, నువ్వు మాత్రమే వెళ్ళాలి, వెళ్ళు అని చెప్పింది. అదేంటక్క పిల్లాడిని ఎలా పంపిస్తాం, రాఘవ నువ్వు ప్రభ కూడా వెళ్ళండి అంటే, అదేంటి అసలు ఇలాంటిది ఉందా అక్క, బావగారు చేశారా, నా పెళ్ళప్పుడు నువ్వు ఉన్నావా, నీకు తెలుసా అని అడిగితే, సరే మా ఆయన చేశాడా, చేశాడులే నీకు గుర్తులేదు, చేశానని దానికి గుర్తులేదు, సరే చేసి నాకు కూడా గుర్తులేదు వదినమ్మా అంటే, మర్చిపోయి ఉంటావు, కాలచక్ర ప్రవాహంలో మర్చిపోవటం సహజం కదో అందే భానుమతి. వెళ్ళండి వజ్రం వస్తుంది, అసలే ఈరోజు సమయం రాహుకాలం చాలా త్వరగా ఉన్నాయి, బయలుదేరితే మంచిది అంది భానుమతి. ఇక హడావిడిగా ప్రభ అన్నీ తీసుకొని పిల్లాన్ని వెంట పెట్టుకొని పదనాన్న అని సాయంత్రానికి వచ్చేస్తామమ్మా జాగ్రత్త అని అనామికకి చెప్పి పని వాళ్ళని అనామికకి ఏం కావాలో చూసుకోమని చెప్పి వాళ్ళ ముగ్గురు బయలుదేరారు. ఒకవైపున వాళ్ళు అలా బయలుదేరంగానే రానే వచ్చేసారు వాత్సల్య శంకర్. వచ్చి గేట్లోకి మేము కార్తీక్కి అత్తామామలు అనగానే వాచ్మెన్ లోపలికి పంపించాడు. ఆయనకి చొచ్చగొట్టుకుంటూ నచ్చ చెప్పుకుంటూ అలా గుమ్మంలోకి తీసుకొచ్చేసరికి లోపల లేవ్వేను ముందు అని భానుమతి మాట వినపడింది. అడుగు పెడదామనుకున్న వాళ్ళు కూడా భార్యాభర్తలు అలా ఆగిపోయారు కిటికీ దగ్గర. ఆగిపోతే అనామిక ఏంటా అంటే అని అడిగేపాటికి, నీ ఒంటి మీద ఉన్న డ్రెస్ అంతే, ఓ 2000 ఉంటుందా, నీ ఒంటి మీద ఉన్న డ్రెస్ ఖరీదు ఒక 2000 3000 మహా 10,000 అయి ఉండొచ్చు,
మరి నీ ఖరీదెంతే అని అడిగితే ఏం మాట్లాడుతున్నారా అంటే, అవునే, ఎవడెవడు డబ్బున్నోడు ఉంటాడా, ఎవడెవడు అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకై ఉంటాడా అని నీలాంటి క్యారెక్టర్లెస్ చీప్ ఆడవన్నీ కాలేజీల్లో ర్యాంకుల బేస్ మీద చేరి డబ్బున్న కుర్రాళ్ళకి వలలేస్తూ కూర్చుంటాయా? అవును, నీ రేట్ ఎంతే ఒక నైట్కి? మా వాడితో నువ్వు 2 ఏళ్ళు స్పెండ్ చేసినందుకు నీ ఖరీదెంతో చెప్పు, నీ మొహాన పడేస్తాను. మేమేంటి, మా రేంజ్ ఏంటి, మా స్టేటస్ ఏంటి? అయినా నీ బాబు నిన్ను కాలేజీకి అందుకే పంపించాడా? ఎవరెవరు డబ్బున్న కుర్రాళ్ళు ఉన్నారో వాళ్ళకి వలలేయమని పంపించాడా? కూతుర్ని కనగానే సరే, కూతుర్ని సరిగ్గా పెంచుకోవటం కూడా వాడికి రాదా? ఏ భూమి మీద ఏ వెధవా నిన్ను చేసుకోవటానికి రెడీగా లేడా? కూతురికి పెళ్లి కూడా చేయలేని దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడా నీ బాబు? నా కొడుకుని అమాయకుడిని చేసి వల్లో వేసుకొని ఇక్కడ దాకా వచ్చావేమే? మీ ఫ్యామిలీకి ఇది అలవాటా ఏంటి? అయినా నీ బాబుకి ఇదే బిజినెస్సా? నీ ఒక్కదాంతోనే చేస్తున్నాడా? నీ అమ్మకి నీకు పడకలు మార్చడమేనా వాడి ఉద్యోగం? అనేపాటికి ఒక్క తన్ను తన్నాడు శంకర్ డోరు. అంతే, ఒక్కసారిగా తలుపు తెరుచుకుపోయిందే. వాత్సల్య గొంతు ఎండిపోయిందే. లోపలికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు భానుమతిని. లాగి పెట్టి కొట్టాడు అక్కడే ఉన్న అనామికని. నేను చెప్పాను, వాడేడి నీ కొడుకు అసలు? నా కూతుర్ని ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. నాకు చెప్పకుండా నా కూతురే కావాలని నీ కొడుకు నా ఇంటి దాకా వచ్చి నా కూతుర్ని లేవ తీసుకొని వచ్చాడు. నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటే, నీకుంటే ఎవడికి గొప్ప? నీకున్నది నా వెంట్రుకతో సమానం. సెల్ఫ్ రెస్పెక్ట్ విషయానికి వస్తే నీకన్నా నేను 100 తాళ్ళు ఎక్కువ ఎత్తు ఉంటాను అని చెప్తాను. నా ఇంట్లో ఆడదే పెళ్ళాం, మగాడే మొగుడు, ఆడదానిలా ఉండాలి. ఎంత అహంకారం అహంభావం ఉన్నా ఈవిడి కింద నువ్వు ఉండటానికేనా? అసలు నీకు కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉందా? చాలామంది ఆడపిల్లలు ఎందుకే ప్రేమించే ముందు ప్రేమించేవాడు అందంగా ఉన్నాడా, చదువుకున్నాడా అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ వాడి అమ్మ ఎలాంటిది, దానికి ఉన్న బలుపు ఎంత, మదం ఎంత, పొగరెంత, గర్వం ఎంత, అహం ఎంత, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి అప్పేంటి, చెల్లేంటి, కుటుంబం ఏంటి అని ఎందుకే ఆలోచించుకోరు? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు తర్వాత ఎందుకే ఏడుస్తారు? నేను నా పెళ్ళానికి నా కూతురికి పడకలు మార్చుకున్నానా? నీ గురించి వచ్చేటప్పుడు ఎంక్వైరీ చేసే వచ్చాను భానుమతి. నేను నీ మొగుడు పోయిన తర్వాత పుట్టింటికి వెళ్లకుండా, ఆస్తిలో వాటాలు పోనివ్వకుండా, మడిదిని చవటన చేసి పక్కన కూర్చోబెట్టి మొత్తం బిజినెస్ పెత్తనం, ఇంటి పెత్తనం అన్నీ తీసుకున్న నువ్వు ఎంతోమంది మగాళ్లతో పొద్దున్న లేస్తే మాట్లాడుతూ ఉండాలి కదా, వ్యాపారాల్లో వ్యవహారాల్లో. ఎంతమందితో ఎన్ని హోటళ్లలో ఎన్ని నైట్లు, ఎన్ని డేలు, ఎన్ని షిఫ్టులు. మొగుడు వయసులోనే పోయాడుగా, కొడుకు కడుపుతోనే ఉండంగా. ఎన్ని రంకులు చేసి వచ్చావని నేనడిగితే అన్నాడు శంకర్. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అనాల్సి వస్తుంది. ఏంటి నువ్వనేది అని అక్కడికక్కడే అనామిక మెళ్ళలో తాళి తెంచి పడేసి, ఈరోజు ఈ క్షణం నా కూతురుగానే నేను తీసుకెళ్ళిపోతున్నాను, నడు బయటికి అని అనాల్సి వస్తుంది. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే పని వాళ్ళతో గెంటేంచాల్సి వస్తుంది. మర్యాదగా నీ కూతుర్ని తీసుకొని లో క్లాస్ కూలి వెధవా, అడుక్కు తినే వెధవా, నీలాంటి వాడికి నా ఇంట్లో నుంచునే అర్హత కూడా లేదు, బయటికి నడవరా అనకముందే నువ్వు వెళ్ళిపోతే మంచిదే అనేసింది భానుమతి. దాంతో పిల్లను కొట్టుకుంటూ పెళ్ళాన్ని దంచేసి అక్కడి నుంచి శంకర్ అనామికని తీసుకొని ముందు డైరెక్ట్గా ఆయన తమ్ముడింటి దగ్గరికి వెళ్ళి, ఆయన తమ్ముడు మరదలు చెప్తున్నా వినకుండా, దీన్ని నీ దగ్గరే ఉంచు, ఉన్నా పోయినా సచ్చినా బ్రతికినా ఇది ఎక్కడుందో తెలియటానికి వీల్లేదని అనామిక చేతిలో ఫోన్ గ్యాస్ మీద పెట్టి వెలిగిచ్చేశాడు. వాత్సల్య మాట్లాడుతుంటే 2 పీకులు పీకి, ఎక్కువ మాట్లాడితే నీ మెళ్ళలో తాలి కూడా తెంచి నేను ఉండంగానే నిన్ను విధవని చేసి నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది. పనికి మాలిందా, నా కూతుర్ని పెంచడం చేత కాలేదు నీకని ఇలా మాట్లాడింది భానుమతి అని ఆయన తమ్ముడికి చెప్పి, అనామికని అన్నయ్య చెప్పేది వినంటే వాళ్ళింట్లో గదిలో పెట్టేసి ఆయనే తాళం వేసేసి మరదలతో దీనికి ఇంత ముద్దపడే లోపల అటాచ్డ్ బాత్రూమేగా, లోపల వెళ్ళొద్ది, వచ్చిన కంగారేం లేదు, చీపిరి పడే అదే ఊడ్చుకుంటుంది కదే, నేను తిరిగి వచ్చేంతవరకు ఇది బయటికి రావటానికి వీల్లేదు. ఒరేయ్, నువ్వేమైనా బాబాయినని ప్రేమలు పొంగి తలుపులు తీసావో తమ్ముడనే బాంధవ్యాన్ని కూడా తెంచేసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని శంకర్ అక్కడి నుంచి వాత్సల్యం తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక
గుడికి వెళ్ళినటువంటి ప్రభ, రాఘవేంద్ర, కార్తిక్ గుళ్ళో పూజను ముగించుకొని బయటికి వస్తూ ఉండగా తీసుకొస్తున్న పసుపు కుంకాలు అఖండ దీపం కింద పడబోతే గబక్కన పట్టుకున్నాడు కార్తీక్. అమ్మమ్మో దేవుడా దేవుడా దేవుడా, నువ్వు ఉన్నావు తండ్రి, నాయన తండ్రి నువ్వే తోడయ్యా, అవి కింద పడకూడదు తండ్రి, అవి కింద పడితే ఇంకేముంది నాయన అనుకుంటూ వాళ్ళు కారెక్కి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేసరికి అమ్మ తనేది అనామిక అనామిక అని పిలుస్తూ కేకలు పెడుతున్నాడు కార్తీక్. అయితే లేదు అంటే లేదేంటి అంది ప్రభ. లేదేంటి వదినమ్మా అన్నాడు రాఘవేంద్ర. అవును లేదు, వాళ్ళ నాన్న వచ్చాడో కూతురు మెళ్ళో తాళి తెంచేశాడు, ఇదిగో తాళి ఇక్కడ పడేశాడో, ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోవటం ఏంటని నానా మాటలు అన్నాడో. ఏదైనా ఉంటే మా అబ్బాయి వచ్చిన తర్వాత మా మరిది తోడుకోళ్ళు వచ్చా కూర్చొని మాట్లాడుకుందాం ఉండమన్నాను. అలా కాదు, నువ్వెంత నీ బ్రతుకెంత, నీ మొగుడు పోయిన తర్వాత నువ్వెంతమంది మగాళ్ళని మార్చావో అది ఇది అని నన్ను చాలా హీనంగా మాట్లాడి కొట్టడానికి మీదకొచ్చి ఇక ఆ అమ్మాయి అయితే గనక మీ నాన్న చూడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే మా నాన్న అన్న దాంట్లో తప్పే ఉంది అనేసింది. అదేంటి మా అబ్బాయిని ప్రేమించానన్నావు, మా అబ్బాయి కావాలా మీ అమ్మా నాన్నలు కావాలా, తర్వాత మీ అమ్మా నాన్నే ఒప్పుకుంటారమ్మా నీకు పిల్లలు పుడితే అన్నాను. అంటే నిన్నగాక మొన్నొచ్చిన మీ అబ్బాయి కోసం మా అమ్మా నాన్నను వదిలేసుకుంటానా అని ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది అని చెప్పుకొచ్చింది భానుమతి. అబద్ధం అన్నాడు కార్తీక్. ఏంటి అబద్ధం చెప్తున్నావమ్మా నువ్వు, పచ్చి అబద్ధం చెప్తున్నావు. అనామిక ప్రాణం పోయినా కూడా అలా మాట్లాడదు. తన గురించి నీకన్నా ఎక్కువ తెలుసు కదూ నాకు. తను అలా ఎప్పటికీ మాట్లాడదు. అలా మాట్లాడేది అయితే కనుక తను వాళ్ళమ్మని నాన్నని వదిలేసి నా కోసమని రాదు, వచ్చి నన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టదు, మమ్మీ డాడీ ఆశీర్వాదాలు తీసుకోదు, ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించదు, నేను వెళ్ళేటప్పుడు కూడా గుమ్మం దాకా వచ్చే నాకు బాయ్ చెప్పి త్వరగా రమ్మనమని నుదురు మీద ముద్దు పెట్టి నాకు చెప్పదు. ఇది అంతలో కూడా ఏదో అబద్ధం ఉంది, ఏదో జరిగిందే, నువ్వే ఏదో చేసుంటావు, ఏం జరిగిందో చెప్పు, నేను నీ అమ్మన్రా, నేనెందుకు చేస్తాను అలాగా. ఏమో ఎవరికి తెలుసు ఎవరి మనసులో ఏ ఉద్దేశాలు ఉన్నాయో ఏ బుద్ధులున్నాయో. ఏది ఏమైనా కూడా నాకు అనామిక ఏమైందనేది అరగంటలో కంక్లూషన్ రావాలి అనేసి కార్తీక్ అలా కూర్చుంటే ఈలోపు రాఘవేంద్ర లోపలికి రా నాన్న ఫ్రెష్ అవుదుగానని లోపలికి తీసుకెళ్తే పనమ్మాయి ఎప్పటి నుంచో ప్రభ పుట్టింటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడే ఉంటుంది. ఆ పనమ్మాయి ఇలా వాళ్ళు వచ్చారమ్మా, వాళ్ళ అబ్బాయిని అమ్మాయిని ఆదరిద్దామని వస్తే అమ్మగారు ఇలా మాట్లాడారు, ఆయన ఇలా మాట్లాడెళ్ళారు, వాళ్ళేమీ కారణం కాదమ్మా పెద్దమ్మగారే కారణమని మొత్తం చెప్తుంటే డీటెయిల్డ్గా కార్తీక్ వినేశాడు. వినేసిన తర్వాత ఆశాంతం తల్లి మీదకు వెళ్ళిపోతే ఏంట్రా అని అడిగింది భానుమతి. ఏం చేసావు నువ్వు అసలు అని అడిగితే ఏం చేసేదేంటి, ఎందుకు అన్నావు అనామికను నువ్వు అలాగా. అవును అన్నాను, మన స్టేటస్కి మన రేంజ్కి అది కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం ఉండటం ఏంటి, తనతో నేనా నువ్వా ఉండాల్సిందే. చిన్నప్పుడు నువ్వు ఒక బొమ్మ నచ్చిందని చెప్పావు, నాకు నచ్చలేదు అన్నాను. కొన్నాళ్ళు పోయిన తర్వాత కుక్కల్లే ఏడిసి నువ్వే కాంప్రమైజ్ అయిపోయావు. నేను కాంప్రమైజ్ అయిపోయానో ఇప్పటికీ ఆ బొమ్మ నా దగ్గరే ఉందో నీకు తెలుసా అన్నాడు కార్తీక్. ఆ మాటకి పిచ్చగా వాక్కు, బొమ్మ నువ్వు చేసుకొచ్చిన ఆడది ఒకటి కాదు, అయినా తాళి తెంచేసి వెళ్ళిన తర్వాత అది నీకేమీ అవ్వదో. 4 రోజులు ఏడిసి నువ్వే నోరు మూసుకొని ఉంటావు, మూసుకొని లోపలికి వెళ్ళు, నాకు బిజినెస్ మీటింగ్ ఉందని. ఇక చెప్పాల్సిందేమి లేదు అన్నట్టుగా భానుమతి కారెక్కేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి తల గోడకేసి కొట్టేసుకున్నాడు కార్తీక్. దాంతో ప్రభ రాఘవేంద్ర కలిసి పిల్లాడిని తీసుకొని వాత్సల్య శంకర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ముఖం మీదే శంకర్ తలుపేసేసాడు. బయట నుంచొని మీకు దండం పెడతాను అంకుల్, జరిగిన దాంట్లో నాకు సంబంధం లేదు అంకుల్, అనామిక ఎక్కడుంది అంకుల్, తను లేకపోతే నేను బ్రతకను అంకుల్, ప్లీజ్ అంకుల్ అని 4 గంటల సేపు బ్రతిమిలాడినా రాఘవేంద్ర ప్రభ దండాలు పెట్టినా శంకర్ వేసిన తలుపులు తీయలేదు. వాత్సల్య కిటికీలో నుంచి జరిగింది మొత్తం వాళ్ళకి చెప్పే, ఎవరు ఊరుకుంటారు బాబు ఇలాంటి మాటలు, ఎవరి పిల్లల్ని అంటే ఎవరినంటే ఎవరు పడతారయ్యా, ఆ
ఆయన్ని నేను ఎంత నచ్చ చెప్పి తీసుకొచ్చానో తెలుసా మీకు? ఆయన్ని నానా మాటలు అని వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళోళ్ళందరూ ఆయన కేవలం కూతురు మీద ప్రేమతో నువ్వు మంచోడివని నమ్మే అక్కడ దాకా వచ్చాడు. ఇప్పుడు అదంతా పోయింది బాబు అనేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక కార్తీక్నే అలాగే ఉండిపోతే ఆ రోజంతా తెల్లారి వరకు ప్రభా రాఘవేంద్ర అక్కడే ఉండి బతిమలాడి శంకర్ తలుపు తీయకపోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇక కార్తీక్ ఒక గదిలోకి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్న సామానన్ని పగలగొట్టేసి తిండి తిప్పలు మానేశాడు. ప్రభ దేవుడి దగ్గర పడిపోయింది. నీకు దండం పెడతానక్క, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆ అమ్మాయికి ఏమీ లేదంటే నా స్త్రీధనం అమ్మాయికి రాస్తాను. మేమే రోజు మా వాటా మాకు కావాలనుకోలేదుగా, పోనీ మా వాటాకి రావాల్సిన సగం ఆ అమ్మాయికి పెడతాను వదినమ్మా నేను అంటే, మీకు అనవసరం, వాడు నా కొడుకు, నేను కన్న కొడుకు, మీరు మాట్లాడటానికి మీకు సైతం ఈ విషయంలో హక్కు అర్హతలు లేవు అనేసింది భానుమతి. ఇక కార్తీక్ పూర్తిగా అన్నం నీళ్లు మానేసే ఒకరోజు 2 రోజులైతే వేరే విషయం, బతిమలాడి కాళ్ళు పట్టుకొని ఇక గట్టిగా కాళ్ళు చేతులు పనివాళ్లతో పట్టించి గొంతులో ప్రభా రాఘవేంద్ర అంతేదైనా పోసిన డాక్టర్లను పిలిపించి సెలైన్లు పెట్టించిన సెలైన్లు పీకేస్తున్నాడు. నిద్రపోకుండా తన తానే కొరుక్కొని కత్తులతో కోసేసుకొని గోడకేసి తలకాయ నిద్ర పట్టకుండా కొట్టేసుకొని తన తానే చిత్రహింసలు పెట్టుకుంటున్నాడు. డాక్టర్ వచ్చి ఇలాగే అయితే హెల్త్ నాశనం అయిపోద్దమ్మా అనే ఫుడ్ పెట్టమంటే ఫుడ్ వామిటింగ్స్ చేసేసుకుంటున్నాడు. మనిషి క్షీణించిపోవటం మొదలుపెట్టాడు. దానికి తోడు తాగటం మొదలుపెట్టాడు. ఇక పిచ్చిగా తాగేసి లెక్కలేనంతగా టాక్సిక్ అయిపోతున్నాడు మనిషి. డాక్టర్ను పిలిపించటం, పద్దాక ట్రీట్మెంట్లు ఇప్పించడం, ప్రభ బతిమిలాడి రాఘవేంద్ర బతిమిలాడి వాళ్ళ తల ప్రాణం తోక్కొచ్చేసింది. చివరికి ప్రభ తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ వచ్చి భానుమతిని బతిమిలాడారు. అస్సలు భానుమతి చెల్లించలేదు. చివరికి భానుమతి అమ్మా నాన్న వచ్చే ఉన్న ఒక్కడు పోతాడే వాడి కోసమేగా ఇంత చేసిందే, భానుమతి నువ్వు కరగవేంటి అంటే మీకు అనవసరం అని తిట్టేసింది వాళ్ళను కూడా. ఆ తర్వాత ఒక రోజున పెద్ద బ్లడ్ వామిటింగ్ చేసుకొని ముక్కుల్లోంచి నోట్లో నుంచి బ్లడ్ పడిపోయి కార్తీక్ ఇక కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లేపాటికి డాక్టర్స్ ఆల్రెడీ అతనికి లివర్ డ్యామేజ్ అయిందండి, లివర్ సర్జరీ చేయాలి, దానికి తోడు ఇమీడియట్గా బ్లడ్ డయాలసిస్ చేయాల్సి ఉంటుంది, అర్జెంటుగా 2 కిడ్నీలు పోయినాయి, 1 కిడ్నీ అయినా మార్చకపోతే మీ అబ్బాయి మీకు దక్కడా అనేసరికి బ్లడ్ టెస్టులు చేయించుకున్నారు. ప్రభా రాఘవేంద్రది కలవలేదు, భానుమతిది కలవలేదు. చుట్టాలు బంధువులు అందరిది చేయించినా ఎవరిది కలవల. భారీ ఎత్తున డబ్బులు ఇస్తానని డోనర్స్ కోసం ట్రై చేస్తే ఎవరూ దొరకల. ఒక్కళ్ళు దొరికారు. వాళ్ళు పోయే సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ది 2 కిడ్నీలు తీసుకోవచ్చని డాక్టర్ గారు చెప్తే ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానన్నా అవయవాలు లేకుండా ఖననం చేస్తే తిరిగి వాళ్ళు పునర్జన్మెత్తరని వాళ్ళు ఇవ్వమంటే ఇవ్వమన్నారు. దాంతో ప్రభ ఇక ఏడ్సి దేవుడి దగ్గర తలకాయ గోడకేసి కొట్టుకొని అప్పటికి కూడా భానుమతి మనసు కరగకుండా భానుమతి అలా కూర్చుంటే, ఉసే బ్రహ్మ రాక్షసి, నువ్వు మనిషివా పశువే రాక్షసి, అసలు నువ్వు అమ్మవా గొడ్రాలివే, ఏంటే కన్నానని నువ్వనేదే, అసలేంటే నీ పెత్తనం, ఏంటే నీ దాష్టికం, ఏమోలే మనమని ఊరుకుంటున్నాను, నువ్వెలా ఈ ఇంటికి కోడలుగా వచ్చావో నేను అలాగే కోడలుగా వచ్చా, అత్తగారు నిన్ను నమ్మి పెత్తనం అప్పు చెప్పిందాక మన్ను తిన్న పింజేరిలాగా ఉండి తర్వాత పెత్తనం తీసుకొని అత్తామామ పైకి పోయాక మొగుడిని చవటం చేశావు, మరిదిని చవటం చేశావు, ఎందుకు లేని దేవుడు లాంటి నా మొగుడు బావగారు నీ ముందు నోరెత్తింది లేదు, నువ్వు భర్తెగిచ్చిన ఆడదానివనే, నీ అమ్మా బాబు మాటలు విని నీకు డబ్బు పిచ్చి, అహంకారం, బలుపు, పొగరు, గర్వం ఏం సాధిద్దామనుకుంటున్నావే, దాంతో నువ్వు కడుపుతో ఉండే మొగుడు తోడుండాలని కోరుకుంటుంది ఏ ఆడదైనా, అలాంటిది వెళ్తావా సస్తావా అని పంపించి మొగుడిని పైలోకాలకు పంపుకొని పొట్టు దూరం చేసుకున్నావు, ఏమనుభవించావే, నువ్వు మాతృత్వాన్ని ఒక్కరోజైనా అనుభవించావా, వాణ్ణి నువ్వు మోసావంతే, వాణ్ణి నువ్వు భూమి మీద వదిలేసిన దగ్గర నుంచి ఒక్కనాడు వాడికి పాలు పట్టి స్తన్యం ఇచ్చావా, వాడిని గుండెల మీద వేసుకొని పెంచింది నేను, మలమూత్రాలు ఎత్తిపోసుకుంది నేను, వాడిని కడుపులో పెట్టుకొని చూసుకుంది నేను, వాడి బాధ్యతలు తీసుకుంది మేము, అలాంటిది వాడిని అంతా మేమై చూసుకుంటే వాడు ఒక పిల్లని పెళ్లి చేసుకొని వస్తే
కోడల్ని ఇంట్లో ఉండనివ్వలా, వాడి భార్యని ఇంట్లోంచి గెంటేసేలా చేసావు, ఆ అమ్మాయి అమ్మా నాన్నల్ని నానా మాటలు అన్నావు, ఏం చేసుకుంటావే, పిల్లాడే పోయే స్థితిలో ఉంటే నీ నెత్తి మీద వేసుకుంటావా కోట్ల ఆస్తే, అసలు నువ్వు మనిషివా పశువా అని అడిగాడు రాఘవేంద్ర కూడా. అప్పటి వరకు వదినమ్మ అనిపించుకున్న తను మరిదలా మాట్లాడేపాటికే మాట రాలేదు భానుమతికే. బిడ్డల్ని కంటేనే అమ్మ అనుకుంటున్నావా నువ్వు, బిడ్డని కన్నా గొడ్రాలువే నువ్వు, నాకు పుట్టాల్సిన వాడు నీకు పుట్టాడేవాడు, వాడికి తల్లిని నేను, నా కొడుకు ఏమైనా అయితే నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా, నిన్ను నరికేసి నేను ముక్కలు ముక్కలుగా జైలుకి వెళ్ళటానికి కూడా వెనకాను మాట్లాడవేంటి నువ్వు వదిన, ఇప్పటికైనా మాట్లాడు, వెళ్ళి అమ్మాయిని తీసుకొద్దాం పదా, వాళ్ళని బతిమిలాడి అడిగితే ఇస్తారేమో కిడ్నీ మాట్లాడదాం పదా అంటే మాట్లాడకుండా కూర్చుంటే పోని ఏది ఎలా జరగాలంటే అది అలా జరుగుద్ది అనేసేపాటికి రాఘవేంద్ర చెయ్యెత్తేసరికి అక్కడున్న వాళ్ళు వెనక్కి లాగేస్తే, ఛీ నువ్వు మనిషి అనుకున్నాను, ఇప్పటి వరకు పాషాణ హృదయరాలివి నువ్వు, నిజంగా నువ్వు తల్లివి కాదు, బ్రహ్మ రాక్షసివి నువ్వు, ఏం చేసుకోవటానికి ఇదంతా అని రాఘవేంద్ర ప్రభ వెళ్ళి అవతల డోనర్స్ కాళ్ళ మీద పడ్డారో. వాళ్ళు ఎంతసేపటికి ఇవ్వమంటే అప్పుడు అక్కడ ఉన్న ఒక ఆయన భానుమతి దగ్గరకు వచ్చి, భానుమతి గుర్తుందా, ఒకానొక రోజు నన్ను నువ్వు ప్రేమించానని చెప్పావు, నువ్వు ఇంత అహంకారివి కాబట్టే నీలాంటి అహంకారిని పెళ్లి చేసుకోకూడదని నేను నిన్ను తిరస్కరించాను, ఆ తర్వాత నా మనసుకు నచ్చిన ఆవిడ్ని పెళ్లి చేసుకొని నేను చాలా సంతోషంగా ఉన్నాను, నీ భర్త ఆ తర్వాత నాకోసారి కనిపించాడు, జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు భానుమతిని పెళ్లి చేసుకోవటమే, ఒక్కరోజు నాతో భారీగా ఉన్నది లేదు, నేను ఆమెతో ఒక్క క్షణము సంతోషంగా ఉన్నది లేదు అని చెప్పి చాలా బాధపడ్డాడు. ఎవరిని ఉద్ధరిద్దామనుకుంటున్నావు నువ్వు, భర్తను బాధపెట్టి బిడ్డను బాధపెట్టి ఎంతమంది మనసుని ముక్కలుగా కోసేసి చివరికి నువ్వు సాధించేది ఏంటి భానుమతి, పిల్లాడు పోయిన తర్వాత వాడి సమాధుల మీద డబ్బు కట్టలు పరుద్దామనుకుంటున్నావా, లేకపోతే డబ్బు కట్టలతో తగలబడిపోదామనుకుంటున్నావా, ఛీ వెళ్ళి ఇకనైనా మనిషిలా బ్రతకవే అనేసి వెళ్ళిపోయాడు ఆయన. దాంతో లేచి అప్పుడు కన్నపే గుర్తొచ్చిందే, పిల్లాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడని డాక్టర్లు పరిగెత్తుతుంటే కన్నపేగు అప్పుడు మెలిక పడిపోయిందే, పేగులు తెగిపోతున్నంత బాధ అనిపించే తానే వెళ్ళి వాళ్ళ దగ్గరికి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంతా ఇస్తాం, కిడ్నీలు ఇవ్వండి అంటే, మేము అలా డబ్బుకు అమ్ముకునే వాళ్ళం కాదు అంటే, ఎక్కడ కొడుకు పోతాడో, నిజంగానే ఇంతమందితో చీకొట్టించుకున్న తను ఎవరి కోసం ఇంత సామ్రాజ్యాన్ని సంపాదించింది, కొడుకు కోసమేగా, వాడే పోతే ఎవరి పరం కావాలి ఇదంతా అని మీ కాళ్ళు పట్టుకుంటాను, ఇవ్వండి, నా బిడ్డ నాకు దక్కకుండా పోతాడు అని వాళ్ళ కాళ్ళ మీద పడింది. ఏవీ మాట్లాడలేక వాళ్ళు పుత్రభిక్ష పెట్టమని ప్రభ కాళ్ళు పట్టుకొని రాఘవేంద్ర అడిగేపాటికే ఇక వాళ్ళ అబ్బాయి కోడలు కూతురు ఇవ్వటానికి ముందుకొచ్చారో. ఊరికే తీసుకోవటం కరెక్ట్ కాదని అక్కడికక్కడే రాఘవేంద్ర వాళ్ళకి 2 కోట్ల రూపాయలు చెక్కు రాసి ఇచ్చేశాడు. వద్దండి అంటే, లేదు బాబు మీరు బాగుండాలిగా అని ముందు కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఇక పిల్లాడికి లివర్ ఆపరేషన్ ఒకటి మిగిలిందే. ఆ లివర్ ఆపరేషన్కి ఎవరి లివరు తీసుకొని వెయ్యాలంటే ఆ ఇచ్చిన ఆయన లివరే పనికొస్తుందన్నాడు డాక్టరు. దాంతో తీసుకోండి పర్వాలేదు అన్నారు వాళ్ళు. అలా లివర్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేశారు. చేసిన తర్వాత పిల్లాడు కోలుకోవటానికి 2 రోజులు పట్టుద్ది. అయితే 48 గంటల్లో ఆ అబ్బాయి ఒక అమ్మాయిని కలవరిస్తూనే ఉన్నాడు. మేము ఆపరేషన్ చేయక ముందు వరకు కూడా ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి ఆ అబ్బాయి ముందు నుంచోబెట్టకపోతే, ఆ అబ్బాయిని తర్వాత ఇలాగే తాగితే, ఇలాగే తిండి తిప్పలు మానేస్తే ఇక బ్రతికించడం మా వల్ల కూడా కాదు రాఘవేంద్ర గారు అని చెప్పాడు డాక్టర్. దాంతో భానుమతి కూర్చుండిపోయింది. నీకు దండం పెడతానక్క, నీ కాళ్ళు పట్టుకుంటాను, వెళ్ళి ఆ పెళ్ళి ఎక్కడుందో వాళ్ళ నాన్న అడిగి తీసుకురా అక్క అంటే, ఇక పదయ్యా వెళ్దాం రాఘవ, నాకు తోడు రాయ్యా అని అడిగింది. నిజంగానా అనేసరికి, ప్రభ నువ్వు వాడి దగ్గరుండు అని భానుమతి రాఘవేంద్రని తీసుకొని వెళ్తే వాత్సల్య తలుపు తెరిసిందే. శంకర్ దగ్గరికి వెళ్తే శంకర్ ఎందుకు వచ్చారన్నాడు. పిల్లాడు ఇలా చావు బ్రతుకుల్లో ఉన్నాడండి, అమ్మాయి రాకపోతే బ్రతికేలా లేడు, నేను మీకు కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను, 100 సార్లు క్షమాపణ చెప్తాను శంకర్ గారు అన్నాడు రాఘవేంద్ర. మీరేం తప్పు చేశారన్న క్షమాపణ చెప్పటానికే, తప్పు చేసింది నేను, నన్ను క్షమించండి, డబ్బుందన్న అహంకారంతో పొగరుతో మీ అమ్మాయిని లెక్క లేకుండా హేళన చేసి మీ పెంపకాన్ని ఎత్తి పొడిచి
పొడిచి తెప్పి పొడిచి మాట్లాడింది నేను. ఇప్పుడు నా కొడుకే పోయేలా ఉన్నాడు, నా వంశం నిర్వంశం అయిపోయేలా ఉందే. ఎవరి కోసం నేను మొగుడు పోయిన దిగులను కూడా దిగమింగుకొని భర్త పోయిన రోజున కూడా కన్నీరు పెట్టలేదండి నేను. అంతగా ముద్దబారిపోయింది నా గుండె. కానీ నేను ఏ కొడుకు బాగుండాలని తాపత్రయపడ్డానో ఇవాళ ఆ కొడుకే మీ కూతురు లేకపోతే బ్రతకలేని స్థితిలో ఉన్నాడో. మీకు నేను ఏం చెప్పినా అర్థం కాదు. నా ప్రేమ ఇంతే ఉంటుందేమో బహుశా. నేను డబ్బుతోనే ప్రేమను ఇవ్వగలను అనుకున్నాను ఇంతకాలం. కానీ మీ అమ్మాయినిస్తే వాడికి అంతకన్నా నేను ఇవ్వగలిగింది ఏమీ లేదు. దయచేసి మీ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి అని అడిగింది. అనాల్సినవన్నీ అన్న తర్వాత మీ అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడని ఈరోజు నా కూతురుని పంపితే రేపొద్దున మళ్ళీ నా కూతురు బ్రతుకునే యథాతథంగానే నువ్వు తీసుకొస్తావు. నాకు బాగా తెలుసు. మీ అబ్బాయికి బాలేదన్నందుకు జాలి పడగలను కానీ నా కూతుర్ని మాత్రం మళ్ళీ తెచ్చి మీ ఇంటికి కోడలుగా పంపలేనన్నాడు ఆయన అని లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఆయన కాళ్ళు పట్టేసుకుంది వంగి భానుమతి. వాత్సల్యతో పాటు రాఘవేంద్ర కూడా షాక్ అయిపోయారు. ఒక్క క్షణం పాటు శంకర్ కూడా ఆగిపోతే, అన్నయ్య నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ కూతురు ఎక్కడుందో చెప్పు. నేను పెద్ద తప్పు చేశానన్నయ్య, నన్ను క్షమించు. నాకు పుత్రభిక్ష పెట్టు. ఒళ్ళు కొవ్వెక్కి కండ కావరంతో కన్ను మిన్ను కానకుండా నిన్ను, నీ భార్యని, నీ బిడ్డని తప్పుగా మాట్లాడాను. వాడు పోతే మా వంశం నిర్వంశం అయిపోద్దన్నయ్యా. వాడు లేకపోతే మా 2 కుటుంబాలకి వారసుడు ఉండడన్నయ్యా. మా ఇంటి జ్యోతి ఆరిపోద్దన్నయ్యా. వాడు లేకపోతే మేము బ్రతికి వ్యర్థం అన్నయ్యా. ఉన్నదంతా ఏం చేసుకోవటానికి అన్నయ్యా. నీ కాళ్ళు పట్టుకొని దండం పెడతాను చెప్పన్నయ్యా అనేపాటికే ఒక్క క్షణం పాటు ఆయన ఆగిపోయాడు. క్షమించమని అడుగుతుంది కదండి, ఆవిడ అంత దిగిపోయింది కదా, మనం ఇంకా ఇలా ఉండటం కరెక్ట్ కాదు. అక్కడ మన అమ్మాయి పరిస్థితి కూడా బాగాలేదని చెప్తున్నాడు కదా మీ తమ్ముడు. దయచేసి నా మాట వినండి, మీకు దండం పెడతాను అంది వాత్సల్య. అనేసరికి లేమ్మా లే, నువ్వు ముందు లే, కింద నుంచి పైకని భానుమతిని భుజం పట్టుకొని లేపి, చూడమ్మా నాకు సంస్కారం ఉంది, నేను సంస్కారహీనుణ్ణి కాదు. అక్కడ నా కూతురు పరిస్థితి కూడా ఇక్కడ నీ కొడుకు పరిస్థితి లాగే ఉంది. కాకపోతే నేను చెలించలేదు. నువ్వు మాట్లాడిన మాటలకి నా మనసు ముక్కలైపోయింది. పరువు ప్రతిష్టకి ప్రాణమిచ్చే మనిషిని రాఘవేంద్ర గారు నేనే వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను, మీరు వెళ్ళండి అంటే లేదు మేము కూడా వస్తామన్నాడు రాఘవ. ఇక్కడి నుంచి శంకర్ వాళ్ళ తమ్ముడింటికి వెళ్ళేపాటికే పిల్లని హౌస్ అరెస్ట్ చేసిన రూమ్ తాళం తీస్తే కళ్ళు తిరిగి ఒక మూలను చేతులన్నీ కోసేసుకొని కార్తీక్ అని గోడల నిండా పేర్లు రాసే పిల్ల సన్నగా అస్థి పంజరంలాగా అయిపోయింది. పిల్లను కూడా లేపి అక్కడి నుంచి కారులో పడుకోబెట్టుకొని హాస్పిటల్ తీసుకొచ్చి పిల్లకి ట్రీట్మెంట్లు చేశాక ప్రభ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటండి పిల్ల అలా అయిపోయింది అంటే, ఇక్కడ మనోడు ఎలా అయిపోయాడు మరి అన్నాడు ఆయన. అన్నాక అన్నయ్య గారు మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను అన్న తర్వాత ఇప్పుడు ఎందుకులేమ్మా మాటలన్నీ అని ఆయన కూడా బిడ్డ అలా అయిపోయిందని బాధపడ్డాడు. ఆ తర్వాత కార్తీక్ స్పృహలోకి వచ్చాడు. అమ్మాయి వచ్చింది నాన్న అనేసరికి లేవబోతుంటే, నీకు ఆపరేషన్ అయిందిరా లేవబాకని అనామికను కూడా ఒక స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కార్తీక్ అనామికను పట్టుకొని వెక్కి ఏడిస్తే అనామిక వెక్కి ఏడిసిందే. మామగారి క్షమాపణలు చెప్పాడు. తండ్రిని ఇక ఇంకెప్పుడు నేను నీ మనసు బాధ పెట్టను నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న అని అనామిక వెక్కి ఏడ్చింది. ఏడ్చిన తర్వాత ముందు ఒక నెల రోజుల పాటు ఇక కార్తీక్కి ఆపరేషన్ అయింది కాబట్టి కార్తీక్ పక్కనే ఉండి ప్రభ రాఘవేంద్ర చూసుకొని ఇటు అనామికకు కూడా అన్నీ నయమైన తర్వాత ఇక అనామికనే కార్తీక్ని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత రాఘవేంద్ర శంకర్ని వాత్సల్యని కూర్చోబెట్టి పిల్లల హడావిడిగా చేసుకున్న పెళ్ళేదో దిష్టి వల్ల పోయినట్టు పోయింది, ఆ తాళేదో తెగిపోయింది. నేను మళ్ళీ మా పండితుల్ని పిలిచి అడిగానండి, ఘనంగా ఎంగేజ్మెంటు పెళ్ళి జరిపిస్తే మంచిదని చెప్పారు. కాబట్టి మళ్ళీ మనం గ్రాండ్గా పెళ్లి జరిపిద్దాం, మీ వాళ్ళు మా వాళ్ళ ముందు మనం తలదించుకోవాల్సిన అవసరం ఏముందంటారు అని చెప్పాడు రాఘవేంద్ర. అలాగే అన్నాడు శంకర్. ఆ తర్వాత మామగారిని కౌగిలించుకొని చాలా థ్యాంక్స్ అంకుల్ అన్నాక నిజంగానే ఆయన దృష్టిలో
ఆకాశమంతా ఎదిగిపోయి కనిపించాడు అల్లుడు. ఆ తర్వాత కార్తీక్కి అనామికకి గ్రాండ్గా ఎంగేజ్మెంటు పెళ్ళి అయిపోయిన తర్వాత హనీమూన్కి వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత భానుమతి రాఘవేంద్రని దగ్గరికి పిలిచింది. ఇక నుంచి నేను దైవ ధ్యానంలో ఉందామనుకుంటున్నాను. మీ అన్నగారిని నేను ఏ రోజు తలుచుకుంది లేదు. మరు జన్మకైనా సరే నేను ఉన్న పాపాన్ని కడిగేసుకొని పుణ్యం చేసుకోకపోతే ఈసారి కూడా ఇలాంటి విధవరాలు బ్రతకాల్సి వస్తుందేమో. ఇంకా ఎవరితోనూ చీకొట్టించుకునే ఓపిక నాకు లేదు. ఇక నుంచి బాధ్యతలన్నీ కూడా రాఘవ నువ్వు చూసుకొని కార్తీక్ నేర్పించు. ఆ అమ్మాయి కూడా చదువుకుంది కదా, ఆ అమ్మాయికి కూడా నేర్పించు. ప్రభ ఇవిగో ఇంటి తాళాలు, ఇక నుంచే ఈ మొత్తం నువ్వే చూసుకో అని చెప్తే నాకెందుకు అక్క అని అనామికను పిలిచి ఇస్తే, వద్దు ఆంటీ మీరే చూసుకోండి, నేను ఇంకా అంత పెద్దదాన్ని అవ్వలేదు, తర్వాత మీరే నాకు ఒక రోజుకి ఇద్దరు కానిలేండి అనేసింది అనామిక. ఆ తర్వాత భానుమతి దైవ ధ్యానంలోకి వెళ్ళిపోయింది. రాఘవేంద్ర కార్తీక్ అనామిక ఆఫీస్కి వెళ్ళి రావటం, ప్రభ ఇంటి బాధ్యతలు చూసుకోవటం, పిల్లకి ఇష్టం పిల్లాడికి ఇష్టం అనే ఆవిడ వండి పెట్టుకోవటం, వాళ్ళకి పంపించుకోవటం, చాలా ప్రేమగా పలకరించేది అనామిక ప్రభని రాఘవేంద్రని. భానుమతి ఎప్పుడైనా కనపడితే చెప్పండి ఏంటండి అని అన్నంతవరకే అడిగేది. అత్తయ్య అని కూడా నోరు తెరిచి మాట్లాడేది కాదు. పిల్లకి ఈ వ్రతం ఉంది, ఆ నోము ఉంది, ఆ యజ్ఞం ఉంది, ఈ యాగం ఉందని ఎప్పుడు ఏదో ఒకటి చేయిస్తూనే ఉండేది ప్రభ. పిల్లకి ఆ నగలు కొనాలి, ఈ నగలు కొనాలని ఎప్పుడు ఏదో ఒకటి కొంటూనే ఉండేదే. ఏ వ్రతం చేసినా అనామిక తొలి వాయనం ప్రభకే ఇచ్చేదే. ఎందుకమ్మా నాకు పిల్లలు లేకపోయినా ఎవరు చెప్పారా అంటే కంటేనే అమ్మవుతారని, మీరు పుట్టిన కార్తీక్ని చేతిలో తీసుకుని ప్రాణం కన్నా ఎక్కువగా పెంచి పెద్ద చేసి నా కార్తీక్ని నాకు ఇచ్చిన దేవత మీరు. మీకన్నా గొప్ప అమ్మ ఎవరుంటారో? కోడల్ని కూతురులాగా ఆదరించి కడుపులో పెట్టుకునే గొప్ప అత్తగారు మీరు. మీలాంటి వాళ్ళు ఎవరుంటారా అంటే మీ కొడుకు కాదని మీరు అనుకుంటేనే ఈ తాంబూలం మీరు తీసుకోరు. చాచావాడు నా బిడ్డేనమ్మా అనే తాంబూలం తీసుకుంటే ప్రభ రాఘవేంద్ర మనసు నిండిపోయిందే. ఆ తర్వాత అనామిక ప్రెగ్నెంట్ అయింది. కమల పిల్లలు ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఇద్దరు మగపిల్లల్ని కన్నావు కదా, ఒక ఆడపిల్లని కనిస్తే నేను పెంచేసుకుంటానమ్మా అంది ప్రభ. అంటే అప్పుడే కాదులే మమ్మీ అన్నాడు కార్తీక్. సరే నువ్వు చెప్పావుగా నాన్న అంది ప్రభ. ప్రభ పిల్లల పెంపకంలో ఇల్లు చూసుకోవటంలో మునిగిపోతే రాఘవేంద్ర కార్తీక్ని అనామికని తీసుకెళ్ళి ఆఫీస్ వ్యవహారాలన్నీ నేర్పించేశాడు. భానుమతి చేసిన పాపాలకి చంపలు కొట్టుకుంటూ ఇక పోయిన మొగుడిని తలుచుకుంటూ ఇహనైనా ఈ జన్మకి చేసిన పాపాలు కడుక్కుంటేనైనా వచ్చే జన్మైనా ఉత్తమ జన్మిస్తాడు దేవుడని ఆధ్యాత్మికంలో మునిగిపోయింది. కూతురు అల్లుడు సుఖంగా సంతోషంగా ఉన్నారని వాత్సల్య శంకర్ ఆనందపడ్డారు. కొడుకు మెచ్చిందే కోడలు. తమ కొడుకు మెచ్చుకున్నాడంటే ఆ కోడలు ఎంత బంగారమో బాగా అర్థమైంది భానుమతికి, ప్రభకి, రాఘవేంద్రకే. ఇక అనామిక సంతోషంగా వాళ్ళ జీవితంలో పాలల్లో పంచదారలా కలిసిపోయింది. ఇంతకన్నా జీవితంలో ఇంకేం కావాలి? రెండు కళ్ళు సరిపోనంత తృప్తిగా బిడ్డ జీవితం ఉందని ప్రభా, రాఘవేంద్ర కూడా ఆనందపడ్డారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.